ఇప్పుడే ప్రారంభం కాబోతోంది దేశంలో ఎంతో పెద్దదైన విచారణ ఆప్కి అదాలత్లో రజత్ శర్మ గారితో. నమస్కారం. థ్యాంక్ యూ. రండి, మీ ఆప్కి అదాలత్లో విచారణ ప్రారంభిద్దాం. ఆప్కి అదాలత్లో ఈరోజు మన అతిథి ఒక గొప్ప యువత నేత. ఈయన తన చిన్న వయసులోనే ఎన్నో పెద్ద పెద్ద సాధనలు చేశాడు, ఎంతో పెద్ద బాధ్యతలు తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్ద లీడర్. చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా చెప్తారు, చాలా ధైర్యంగా చెప్తారు. ఎన్నో కాంట్రవర్సీస్, ఎన్నో వివాదాలు ఈయన విషయంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్లీజ్ వెల్కమ్ కాంగ్రెస్ లీడర్ మిస్టర్ సచిన్ పైలట్. ఆప్కి అదాలత్లో ఈరోజు జడ్జ్ ఎవరంటే ఒక గొప్ప జర్నలిస్ట్, రాజస్థాన్ పాలిటిక్స్ ని బాగా తెలుసుకున్న ఒక వ్యక్తి. సచిన్ కి అతను బాగా తెలుసు. ప్లీజ్ వెల్కమ్ సంజీవ్ శ్రీవాస్తవ్. జడ్జ్ గారు, మాకు విచారణ ప్రారంభించడానికి అనుమతినివ్వండి. విచారణని ప్రారంభిద్దాం రజిత్ సార్. సచిన్ పైలట్ మీద మొదటి ఆరోపణ వేయడానికి ముందు సచిన్ పైలట్ పొలిటికల్ కెరియర్ ని మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ పొందిన మహా లీడర్ సచిన్ పైలట్ మోడర్న్ ఇండియాకి ఒక యువ పొలిటీషియన్ అని కూడా చెప్పొచ్చు. తనకని ఒక సపరేట్ సపోర్ట్ బేసే ఉంది. సచిన్ పైలట్ రాజస్థాన్కి కాంగ్రెస్ లీడర్గా కూడా ఉన్నాడు. 7 సంవత్సరాలు ఏకదాటిగా ఉన్నారు. రాజస్థాన్లో తన పార్టీ కోసం లాంగెస్ట్ సర్వీస్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సచిన్ పైలట్ నేతృత్వంలో 2018లో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల్లో గెలిచి బయటికి వచ్చారు. సచిన్ పైలట్ దాదాపుగా ముఖ్యమంత్రి అయ్యుండేవారు. అప్పుడు కాంగ్రెస్ వచ్చి ఆయన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గారితో కొన్ని విభేదాలున్నాయి. ఆ కారణంగా తన పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో సచిన్ పైలట్ ఎలక్షన్లో నిలబడి గెలిచారు. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది. సచిన్ పైలట్ ఇవాళ కాంగ్రెస్ లో ముఖ్యమైన లీడర్ గా ఉన్నారు. దానితో ఆయన దగ్గర ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్స్ ఉన్నాయి. సచిన్ పైలట్ తన 26వ ఏట లోక్సభ మెంబర్ గా ఎన్నుకోబడ్డారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో సచిన్ పైలట్ దగ్గర కార్పొరేట్ మినిస్టర్ కి సంబంధించి ఇండిపెండెంట్ బాధ్యత ఉంది. ఈయన కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో స్టేట్ ఆఫ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. సచిన్ పైలట్ కి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో యూత్ గ్లోబల్ లీడర్ గా ఈయన గుర్తింపు పొందారు. సచిన్ పైలట్ కని ఇంకొక గొప్పతనం ఉంది. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ కమిషనర్ ఆఫీసర్ గా గుర్తించబడ్డారు. మొదటి యూనియన్ మినిస్టర్ అనే పేరుతో సచిన్ పైలట్ ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ యొక్క 124 సిక్ రిజర్మెంట్ లో కెప్టెన్ యొక్క ర్యాంకులో ఉన్నారు. మోర్టన్ స్కూల్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఎంబీఏ అయిన సచిన్ పైలట్ ఆప్కి అదాలత్లో ఆయన చెప్పాలనుకున్న న్యాయాన్ని ఆయనే చెప్తారు. రండి, మీ ఆప్కి అదాలత్లో వివాదాన్ని ప్రారంభిద్దాం. మొదటి ఆరోపణ మీ సచిన్ పైలట్ మీద. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. ఈయన రాజకీయ చదరంగానికి పనికిరారు. సచిన్ పైలట్, మీ నాన్నగారు రాజేష్ పైలట్ వచ్చి మిమ్మల్ని అమెరికాలో ఉన్న మేనేజ్మెంట్ స్కూల్లో చదువుకోవడానికి మిమ్మల్ని పంపారు. అందులోంచి చదువుకుని బయటికి వచ్చిన వాళ్ళ లిస్ట్ ఉంది. ఎలాన్ మస్క్, వారెన్ బఫే, సుందర్ పిచాయ్. వీళ్ళందరినీ చూశారంటే వీళ్ళు కోట్లల్లో డాలర్స్ సంపాదిస్తున్నారు. కానీ మీరు ఆ దారిలో వెళ్లకుండా పాలిటిక్స్లోకి వచ్చారు. ఈ దేశంలో ఇన్ కేస్ చదువుకున్న వాళ్ళు కొన్ని లక్ష్యాలతో జీవించేవారు, బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏ పార్టీలోనైనా ఉండొచ్చు. అది ఖచ్చితంగా దేశానికి మంచి విషయమే. ఇప్పుడు మీకొక విషయాన్ని వివరంగా చెప్తాను. నిరక్షరాస్యులు రాజకీయాల్లోకొచ్చి చట్టాన్ని సవరించడం ఏమైనా బాగుంటుందా? అందుకని మంచి బ్యాక్గ్రౌండ్, మంచి చదువు, అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క ఫీల్డ్లోనూ ఉండాలి. అదీగాక రాజకీయాల్లో ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి సంతోషించాలి.
మీరు ఒక పేరు చెప్పారుగా అలెన్ మాస్క్ అని, ఆయన కోట్లలో సంపాదిస్తున్నారు. సో, దాంతోపాటు అక్కడికి వెళ్లకుండా ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను చదివి బయటకొచ్చాను. ఏ చోట్లోనైనా ఏ సమయంలోనైనా రాజకీయాల్లో గాని, చట్టసభల్లో కానీ, పార్లమెంట్లో కానీ, విధానసభలో కానీ, అలాగే చట్టాన్ని సవరించడం, లెజిస్లేషన్, అలాగే దేశ ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి. ఒక చదువుకున్నవాడు ఇలా చేయాలి, అప్పుడే బాగుంటుంది. మిమ్మల్ని చూడగానే సంతోషిస్తారు. కానీ చదువుకున్న వచ్చాడు. వాళ్ళు పాలిటిక్స్ లోకి రావడానికి ఎన్నో అడ్డంకులు, ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఫ్లైట్ దిగారు, స్ట్రైట్ గా పార్లమెంట్కి వెళ్ళిపోయారు. లేదు, మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది, నేను ఒప్పుకుంటాను. నా చిన్న వయసులో ఒక పార్టీలో నాకు సందర్భం దక్కింది. 25 లక్షల మంది మనకి ఓట్లు వేసి మనల్ని గెలిపిస్తున్నారు. వారి యొక్క ఆలోచన విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక చదువుకున్న వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుని మరీ పంపించారు. రెండవ విషయం మమ్మల్ని వీడి వెళ్లిపోయిన మా తండ్రి గారు ఇంతకుముందు రాజకీయాల్లో ఉండేవారు. అది నాకు ప్లస్ పాయింట్గా ఉండేది. మనం ప్రజల్ని కలవడానికి వెళ్లేటప్పుడు వాళ్ళకి ఏమీ తెలుసు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఎలక్షన్లో నుంచుంటాంగా. ఇంకోటి, థర్డ్ టైం నేను నుంచున్నప్పుడు, అలాగే 4గోసారి నుంచున్నప్పుడు, అప్పుడు ప్రజలు నా రిపోర్ట్ కార్డ్ చూశారు. నువ్వేం చేశావురా అని. నువ్వు ఎవరికి కొడుకైతే ఏంటి, మనవడవైతే ఏంటి, కానీ నువ్వు ప్రజలకు ఏం చేశావనేది ముఖ్యం. అందువల్ల నేను 2వసారి, 3వసారి, 4వసారి గెలిచినప్పుడు తన కష్టానికి తగ్గట్టుగానే తను గెలుస్తున్నాడు. మీరు బంధాలను అడ్డు పెట్టుకుని 4-5 సార్లు గెలవడం అనేది అసాధ్యం. మొదటిసారి మీకు సాయం అందుతుంది, సులభంగా మొదటి మెట్టుపై అడుగు పెడతారు. కానీ 2వసారి చూడండి రజత్ సార్, ప్రజలకు మీరు బాగా తెలుసు. అదేంటంటే మీ పేరు వాళ్ళకి తెలుసు. ప్రజలు మన పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేస్తారు. అలాగే మీ తాత, నాన్న, మామయ్యలు ఏం చేశారో అది మీరు చేసి చూపించాలి. దానికంటే ఎక్కువ చేయాలి. దానివల్ల ఒక బర్డన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. దాన్ని నేను గౌరవిస్తాను. కానీ అల్టిమేట్లీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. పబ్లిక్కే గెలిపిస్తుంది. నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది వస్తున్నారు, కానీ ఏవీ చేయడం లేదు. ఎందుకంటే పబ్లిక్కే జడ్జ్. వాళ్లే ఓట్లు వేస్తోంది. వాళ్ళకి విలువివ్వాలి, వాళ్ళని గౌరవించాలి. మొదటిసారి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ చేతులు కాళ్ళు వణికాయా? ఎప్పుడొచ్చినా వణుకుతూనే ఉంటాం. మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో, మేమేం సమాధానాలు చెప్పాలో. మొదటిసారి నేను స్పీచ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే, ఎటు పోలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు మా అమ్మ ఎలక్షన్లో నుంచున్నారు. ఆ సమయంలో నా వయసు 12 సంవత్సరాలు. ఉన్నట్టుండి ఆ ఊర్లో ఉండే ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చి, అమ్మగారి కొడుకు ఇప్పుడు వచ్చి మాట్లాడతారని అన్నాడు. ఆయన చెప్పిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్లేసరికి నా కాళ్ళు చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఓ 2 నిమిషాలు మాట్లాడుంటాను. అది 2 గంటలు మాట్లాడినట్టుగా అనిపించింది. వెంటనే అక్కడి నుంచి నేను పరుగులు పెట్టాను. కానీ అది ఏమన్నారంటే, ఆ సంఘటనని ఎప్పుడూ మర్చిపోలేను. మీ నాన్నగారు రాజేష్ పైలట్ మల్టీ డైమెన్షన్ వ్యక్తి. అతను తన ఇంట్రెస్ట్ ని కాశ్మీర్ మీద చూపిస్తాడు, పంజాబ్ టెర్రరిజం మీద కూడా చూపిస్తాడు, మరియు నార్త్ ఈస్ట్ అన్ని పార్టీల్లో అతనికి స్నేహితులు ఉన్నారు. అది మాత్రమే కాకుండా పీఎం అవ్వాలనే కళ ఆయనకు ఉండేది. మీకు కూడా అలాంటి కళలు ఏమన్నా ఉన్నాయా? అలా ఉంటే మాకు చెప్పండి. మా నాన్నగారికి రాజకీయాల్లో పదవి, పోస్ట్ అనేవి మీరు చేసే పనులు బట్టే వస్తాయి. ఎవరికి ఏ బాధ్యత అందుతుందో మనం చెప్పలేం. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టి 23-24 సంవత్సరాలు అవుతుంది. నాకు సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే నాకు గెలవడం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. మనసు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, ఏం చేసినా సరే నీతిగా, నిజాయితీగా చెయ్యని. తర్వాత గెలిచి చూపించు, కానీ అందులో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. మీరు ఒక విషయాన్ని పూర్తి చేయడానికి నిజాయితీగా కష్టపడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ప్రతిఫలం ఎప్పుడు తీయగానే ఉంటుంది. ఇప్పటికీ నా అంబిషన్ ఏంటంటే, పార్టీ కోసం పనిచేయాలి. మా పార్టీలో మేము అత్యంత కఠినంగా కష్టపడాలి. ఎలక్షన్లో మేము గెలవాలి. కాబట్టి మేము దాని మీదే ఫోకస్. చాలా కరెక్ట్గా చెప్పారు. పార్టీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కావాలి. మీలో ఎవరన్నా ప్రశ్నించాలని ఆశపడ్డారంటే ప్రశ్నించొచ్చు. రాముడు మందిరంలో రామునుడి శిలని ప్రతిష్ఠ చేశారు. ఆ శ్రీరాముణ్ణి చూడ్డానికి మీరెప్పుడు అయోధ్యకి వెళ్ళబోతున్నారు? ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాను. ఎల్లప్పుడూ వెళ్తూ ఉంటాను. కానీ ఇక్కడొక విషయం దాగుంది. ఆ గుడికి వెళ్ళడానికి ఎవరు ఆహ్వానిస్తున్నారో మనం చూడకూడదు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఇది వేరే వాళ్ళు చెప్పకూడదు. ఎందుకంటే అది నా ధర్మం. ఎందుకంటే అది నా పూజ, అది నా గుర్తింపు. అది నా పర్సనల్ విషయం. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళాలనేది నేను నిర్ణయించుకుంటాను. ఆ స్వామి నుండి ఆహ్వానం అందితే నేను ఖచ్చితంగా వెళ్తాను. అప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఈ ఆలోచనలే మనసులో ఉండాలి. ఎందుకంటే శ్రీరాముడు లేకుండా ప్రకృతిని మనం ఊహించలేము. అలాగే రాముడు ఏ గుడిలోనో ఏ ఫీల్డ్లోనో ఉంటారనే మనం చెప్పలేం. శ్రీరాముడనేవాడు మనకి సొంతం, మనం ఆ శ్రీరాముడికి సొంతం. ఎందుకని ఈ విషయంలో మనం వివాదం చేయాలి? కానీ సచిన్, మన దేశమంతా శ్రీరామ జపం నుండే ప్రారంభమవుతుంది. నాకింకా గుర్తుంది, మీ నాన్నగారు ఉన్నారు కదా, ఎవరిని కలిసినా రామ్ రామ్ అనే అంటారు. నేను కూడా చెప్తాను. నేనొచ్చి మీట్ అయ్యానంటే, ఆ గ్రామంలో నేను ఎవరినైనా చూస్తే
అప్పుడు రామ్ రామ్ అని మనం ఎవరినైనా కలిస్తే వాళ్ళని గ్రీట్ చేస్తాం. గ్రామాల్లో మనం ఇప్పటికీ చూసామంటే అదే కొనసాగుతుంటుంది. నాతో పాటున్న ఫ్రెండ్స్ కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అదే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారే, ఈ మంత్రాన్ని ఉచ్చరించడం లేదని. నేను చెప్తాను, అధిక పక్షంగా వాళ్ళు రామ్ రామ్ అని అంటుంటారు. 1000 సార్లు చెప్తాను. దేవుని పేరు తలుచుకోవడం మంచిదే కదా. ఎన్నిసార్లు మననం చేసుకుంటారో అంత మంచిది. అలాగైతే సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే మీ పార్టీ ప్రెసిడెంట్, వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఎందుకు వాళ్ళు వెళ్ళలేదు? ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి ఇన్విటేషన్ అందింది. ఇందులో సమస్య ఏంటంటే దీన్ని ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకంటే ఇదేమీ ఆల్ పార్టీ మీటింగ్ కాదు కదా. ఇది కోర్టులోకి కేసు వెళ్ళి అక్కడ ఎన్నో వివాదాలు జరిగి ఆ తర్వాతే ఒక తీర్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ దానిని స్వాగతించారు. అదీ కాక ఆ చోటులో ఆ శ్రీరాముని గుడి కట్టాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ గుడికి ఎప్పుడు ఎవరు రావాలని కొంతమంది అలా నిర్ణయించుకోవడం వల్ల ఏదీ జరగదు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఆ గుడి ప్రారంభోత్సవానికి పోలేదు. దానికి వేరే కారణం. కానీ మా పార్టీలో మా మెంబర్లో ఎవరైనా ఏ గుడికైనా వాళ్ళెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు భజనలు, కీర్తనలు, వ్రతాలు చేయాలి, వేరే ఇంకేమైనా చేయాలన్నా కూడా అది వారి ఇష్టం. అందుకని దీన్ని రాజకీయ దృష్టితో దీన్ని మనం చూడ్డం అంత మంచిది కాదు. అది తప్పని నేను ఖండిస్తున్నాను. అందుకనే చెప్తున్నాను, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తాను. నన్ను పిలిపించుకునేవారు అదిగో పైన అక్కడ ఉన్నారు. రామ్లల్లా పిలిస్తే వెళ్ళిపోతాను, నన్నెవరు ఆపేది? గుడికి వెళ్లాలని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వెళ్ళకూడదని వారించకూడదు. కానీ ఈ విషయాన్ని మౌల్డ్ చేసి పెట్టేశారు. అదేంటంటే మేనేజ్ చేసే విధం ఉంది కదా, అలాగే దానిని రాజకీయం చేసేశారు. అందుకని కొంతమంది లీడర్స్ని పిలిచారు, నన్నెవరు ఆహ్వానించలేదు. నేను ఎదురు చూడనూ లేదు. నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాను. నేను ఖచ్చితంగా వెళ్తాను, నన్నెవడు ఆపేది? కాంగ్రెస్లో ఇలాంటి చాలా మంది నేతలు ఉన్నారు. ప్రమోద్ కృష్ణన్ వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళేమన్నారంటే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ ఈ ఇన్విటేషన్ని నిరాకరించి శ్రీరాముడిని అవమానపరిచినట్లుగానే వస్తాయి. ఒకటి ఇష్టం, ఒకటి అయిష్టం, అలా అని అంటూ ఉంటారు. నేను మళ్లీ చెప్తున్నాను, మా పార్టీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. మాకు ఎదురుగా మా అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక రకంగా పోర్ట్రే చేయాలని చూస్తున్నారు. అదేంటంటే వీళ్ళకి ఇది నచ్చట్లేదు, వాళ్ళు సంకటంలో ఉన్నారు, అలా ఏమీ లేదు. ఎవరైతే ఏంటి, మేము దాన్ని నమ్ముతున్నాం. కానీ ఇదంతా కూడా నా పర్సనల్. ఇదేంటంటే ఇది నా పర్సనల్, ఇది నా సొంత విషయంగా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఇన్విటేషన్ అనేది, అది ఇన్విటేషన్ ఇచ్చిన విధం ఉంది కదా, అది అన్ని పార్టీస్ వాళ్ళకి అందించారు. మాకు మాత్రం ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇచ్చేశారు. ఎందుకంటే ఇది రాజకీయం కాబట్టి తెలుసుకోవడం వల్లే దీన్ని నిరాకరించారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళారు, అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు, ఆలియా భట్ వెళ్ళింది, కట్రినా కైఫ్ వెళ్ళింది. వీళ్ళంతా పొలిటీషియన్స్ ఏంటి? లేదు, ఇలా చూడండి, ఇది ఎలా ఉందంటే వాళ్ళు, కానీ కోట్ల మంది ప్రజలు ఎవరు వెళ్లలేకపోయారే, దాని గురించి ఏంటి? ఎంతో మంది ఆ రోజు గుడికే వెళ్లలేదు. వాళ్ళేమన్నా నాస్తికులా? ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరికీ ఇన్విటేషన్ వచ్చిందా? నాకు రాలేదు. కానీ ఆలియా భట్, రణబీర్ కపూర్కి అందింది. వాళ్ళేమీ మనకంటే అధికంగా ఇంకా ఎంతో మందికి వచ్చిందంట. వచ్చిందిగా. సరే, మీరు నాకు చెప్పండి, ఈ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ ఎవరు తీశారు? ఇక్కడున్న ఎవ్వరికీ కూడా అర్హత లేదా? అసలు ఎందుకండి ఈ పక్షపాతం అనేది? ఒకటి, మీరు ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలి, యాక్టర్ అయి ఉండాలి, అలాగే పాపులర్ అయి ఉండాలి, అప్పుడు రామ్ భక్తులు అవుతారా? ఇందులో 2 విషయాలు ఉన్నాయి సచిన్. 4500 సాధు సన్యాసుల్ని, అదే కాక వేరే ఫీల్డ్లో ఎవరు అచీవ్ చేశారో వాళ్ళందరినీ ఆ రోజే వాళ్ళని పిలిచారు. దాని తర్వాత మీరు చూడండి, ఈ రోజు రిపోర్ట్స్ వస్తున్నాయి, రోజు 2-3 లక్షల మంది వెళ్తున్నారని. రజత్ సార్, ఆ ఒక్క గుడే కాదు, ఇంకా ఎన్నో వేల గుడులున్నాయి. వైష్ణోదేవి ఆలయం ఉంది, తిరుపతి ఉంది, అన్ని చోట్లకి వెళ్తున్నారు. ఆహ్వాన పత్రిక పంపిస్తున్నారా ఏంటి? టైం దొరికితే వెళ్ళండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, అలాగే నేనున్నాను. నన్ను పిలవలేదు, మిమ్మల్ని పిలిచారని మీరే కదా చెప్పారు. సో నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి. కూర్చొని ఇలా టిక్ పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళని పిలువ వెళ్ళనొద్దు, వాళ్ళని పిలువ వెళ్ళొద్దని, అది తప్పంటున్నాను. సరే అయితే చెప్పండి, రాహుల్ వెళ్తాడా వెళ్ళడా? ఎందుకు వెళ్ళరు? ఖచ్చితంగా వెళ్తారు. ఆయనకి వెళ్ళాలనిపిస్తే వెళ్తారు, ఎవరు ఆపుతారు? కానీ చెప్పి వెళ్ళేది ఉందే, వెళ్లే ముందు కెమెరామెన్కి ఫోన్ చేసి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే కాస్త ఓవర్. లేదు, అలాంటిదేం లేదు. ఎన్నో రకంగా వెళ్తున్నారు. రాహుల్ గారు ఎలాగ గుడికి వెళ్తున్నారో ఆ ఫోటో కూడా మీకు చూపించగలను నేను. ఉండనివ్వండి.
ఉండండి ఒక్క నిమిషం. ఇదంతా చెప్పేది చాలా ఈజీ, అది కాదు రజత్ కానీ గారు. ఆయన చెప్పకుండా ఎక్కడికి కాదు, వెళ్ళేది కాదు, లేదు. కాదు, కాదు. ఆయన కూడా ఈ నేను మాట చెప్తాను అంటున్నాడు, ఎందుకనేది. నేను ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ అది- చేయను, అది- సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గానే వచ్చేస్తాను అని. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అదేంటంటే అక్కడికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఆయన తిడతారు. సరే, ఆయన వెళ్ళినా కూడా ఖచ్చితంగా తిడతారు. మరైతే అప్పుడు ఆయన ఏం చేయాలి? తనకు తానే అలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడు మరి. కానీ మేము చూస్తున్నాం, ఇది నా సొంత విషయం అని చెప్పడం చాలా ఈజీయే. నేను వెళ్తున్నప్పుడు ఎవరికి చెప్పనని చెప్తున్నాడు, కానీ మీరే చూడండి. ఆయన షో చేస్తున్నాడని చెప్పట్లేదు, కానీ చేస్తున్నాడు. ఏంటి ఈ ఫొటోస్ బాలేవా? చాలా మంచి ఫోటోలు. మరైతే ఇది మంచి విషయమే కదా, దీంట్లో ఏముందండి కొరత? కానీ రాజకీయంగా చూస్తే గాంధీజీ మన దేశపు పెద్ద లీడర్గా జీవించారు. అతని ప్రతి ఫంక్షను రఘుపతి రాఘవ రాజారాం అనే ప్రారంభమవుతుంది. ఆయన రామ్ రామ్ అంటారు. ఆయన చివరి మాట కూడా హే రామే. మహాత్మా గాంధీ గురించి మీరు అన్నారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఆయనకు చెందిన ఏ ప్రోగ్రాంలోనైనా రఘుపతి రాఘవ రాజారాం పాట పాడతారు. చెప్పాలంటే ఆయనలాంటి ఒక మహానుభావుణ్ణి ఈ దేశం ఎన్నడూ కూడా చూసి ఎరగదు. ఈశ్వర్ అల్లా తేరే నామ్. అద్భుతంగా చెప్పారు. దాన్ని మీరు ఎడిట్ చేస్తారు, చెప్పాలనుకోవట్లేదు. దీనికేంటి కారణం? ఇప్పుడున్న సిచ్యువేషన్కి అది సరిగ్గా సూట్ అవ్వట్లేదు. అయినా ఈ దేశం ప్రతి ఒక్కరికి సొంతం. ప్రజలు దానిని ఫీల్ అవ్వాలి. ఇక్కడ కులమత భేదాలనేవే ఉండవు. చెప్పాలంటే మన దేశంలో ఎన్నో డివిజన్స్ రూపుదిద్దుకున్నాయి. ధనిక, పేద, గ్రామాలు, పట్టణాలు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మనమందరం, ఇంక్లూడింగ్ మీలాంటి పత్రికా విలేకరులు, ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మన దేశంలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం వచ్చి విడదీయాలనుకునేవారు మన మధ్య, అంటే ఈ దేశం మధ్య కుల మత భేదాలు, ఇవన్నీ భాష, లివింగ్ స్టైల్, ఆహారం, ప్రతి ఒక్కటి వేరువేరుగా ఉంటుంది. ఇందులోనే మనల్ని విభజించారు. ఈ నిప్పులో ఇంకా నూనె పోస్తే అది ఇంకా ఎక్కువగా మండుతుంది. వీరందరినీ ఒకటిగా కలిపే లీడర్స్ రావాలి, పత్రికా విలేకరులు రావాలి. వీరందరూ ఒకటిగా కలిసి వారందరినీ కలపాలి. అదేంటంటే మన దేశానికి అది వెన్నెముక లాంటిది. మన దగ్గర వేరువేరు భాషలున్నాయి, ఆలోచనలు ఉన్నాయి. అయినా కూడా మనమంతా ఇండియన్స్. ఇది మన దేశం. ఎవరో ఒక్కరు ఫీల్ అయినా కూడా అదేంటంటే నన్ను వేరు చేస్తున్నారు, నా జాతిని అవమానిస్తున్నారు, మమ్మల్ని ఊరవతల పెంచుతున్నారు, మమ్మల్ని వెలివేస్తున్నారు, వీటన్నిటిని తరిమి కొట్టడం మన బాధ్యత. ఇవన్నీ ఒక పార్టీ గాని ఒక నాయకుడు గాని చేయాల్సిన పనులు కాదు. ఇది చేయాలంటే మనమంతా కలిసి కట్టుగా ఉండి ఇదంతా చేస్తేనే మన దేశం బాగుపడుతుంది. అప్పుడు మనం ఐకమత్యంగా ఉంటాం. మనమే ఒక సెక్షన్ ని పెట్టి నువ్వు ముందు వెళ్ళు, నువ్వు వెనక్కి రా అలా అని మనం చెప్పకూడదు. ఇదేమిటంటే ఇది ఒక గొప్ప దేశం. ఇందులోకి ఎన్నో పార్టీలు వస్తుంటాయి, వెళ్లిపోతూ ఉంటాయి, సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. అలాగే ఈ దేశం, ఇంకా ఈ దేశ ప్రజలు, వీళ్ళంతా కలిసి మెలిసి ఉండాలి. దీన్ని మనం గుర్తుంచుకుంటే సచిన్, ఈ పార్టీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇలాంటి విషయాల్ని ఒప్పుకోరు కదా. ఫస్ట్ కంప్లైంట్ ని అశోక్ గెహ్లటే ఇచ్చారు. రాజస్థాన్ నుండి రాయ్ పంపాము. మా ప్రభుత్వం గుడి కోసం ఎంత కాంట్రిబ్యూషన్ చేసింది, కానీ మాకే ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఏమంటే నేను ఇందాకే కదా మీకు చెప్పాను, ఇన్విటేషన్ రాలేదంటే రాలేదు. వాళ్ళు దాన్ని కొరతగా చూపిస్తున్నారు. కానీ ఇందులో నిజమేంటంటే రాజస్థాన్ నుండి ఎన్నో రాళ్లు వెళ్ళాయంటే ఆయన కరెక్ట్ గానే చెప్పినట్టే కదా. ఆయన చెప్పిందేమన్నా అబద్ధమా? ఎవరైనా ఏదైనా డొనేషన్స్ ఇచ్చారనుకోండి, అదిగాక ఈ రాముడి గడి కట్టడానికి డొనేషన్ రూపంలో, నగదు రూపంలో ఇచ్చుండుంటే, కాంట్రిబ్యూషన్ చేస్తుండుంటే అవన్నీ రికార్డులో ఉంటాయి. ఏ తప్పు జరిగుండదు. ఇంకో లీడర్ కూడా ఉన్నాడు, ఆచార్య ప్రమోద్ కృష్ణం. ఆయన అంటున్నారు మా పార్టీ లీడర్స్ పైన విక్రమ్ బేతాళుడి కథలను రిజిస్టర్ చేస్తున్నారంట. అంటే విక్రమార్కుడి భుజాల మీద బేతాళుడికి కూర్చుంటాడు కదా, ఆ బేతాళుడే కథలనివ్వకుండా ఆపుతున్నాడంట. లేదు లేదు, ఇలా చూడండి, పార్టీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇచ్చే స్టేట్మెంట్కి నేను సమాధానం చెప్పుకుంటూ పోలేను. నేనేం చెప్తానంటే అదేంటంటే మనమందరం ఒక మంచి రోజులో ఒక మంచి పని జరిగింది. నేను మరలా చెప్తున్నాను, ఏ పార్టీ కూడా దీన్ని చేయలేకపోయారు. కోర్టు నుండి నిర్ణయం రాగానే మనం ఇది చేయడం మొదలుపెట్టాం. అందరం ఒకటిగా ఉన్నాం. ఏ పార్టీ అయితే దీనికోసం గొడవ పెట్టుకుందో, అదేమిటంటే కోర్టులో ఎన్నో వివాదాలు కూడా జరిగాయి. అక్కడ ఒక ఆరోగ్యకరమైన వివాదం జరిగిన తర్వాతే ఒక చరిత్రకు సంబంధించిన తీర్పు వచ్చింది. అందుకని ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దానిలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం చాలా మంచిది. అది మన కర్తవ్యం. దానిని మనం ఓట్ బ్యాంక్ గా చూడకూడదు. అలా చేస్తే లక్ష్యాలు కూడా అసలు సరిగ్గా మీరేం ఉండవు. చెప్పాలనుకుంటున్నారు? దీనివల్ల బీజేపీకి ఓట్లు వస్తాయా? ఓటు వేసేది అటు ఉంచండి. ఓటు కోసం వాళ్ళు ప్రయత్నిస్తారో చూడండి. ఓటు వేస్తారో వేయరో ప్రజలను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఈ గుడి విధి ప్రకారం కట్టబడలేదంట, ఏదో కట్టాలని కట్టారంట. ఈ గుడిలోకి ఎవరు వెళ్ళలేరు, ఈ గుడి బాగాలేదు. వాళ్ళనెవరూ ఏమనలేదే.
ఇలా మీరు చూడండి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. మా పార్టీలో ఎవరైనా సరే స్వతంత్రంగా మాట్లాడొచ్చు. కానీ కొన్ని సమయాల్లో ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని సమయాల్లో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. దానిని మా పార్టీ అంతగా ఎంటర్టైన్ చేయదు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ స్టేట్మెంట్ గురించి అయితే అడిగారో, పర్సనల్గా మీరు నన్ను గనక అడిగారనుకోండి, అది నాకు అంతగా అయితే నచ్చలేదు. అది మాత్రమే కాదు, సెయింట్ పెట్రోసా లాంటి వ్యక్తులు ఉన్నారు కదా, గుడులు ఎందుకోసం కడుతున్నారు? హాస్పిటల్ కట్టొచ్చు కదా. నేను చెప్పాను కదా, మన దేశం ఎంత గొప్ప దేశం అని. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ మా కాంగ్రెస్ పార్టీలో నేను ఒక లీడర్గా ఇప్పుడు ఉంటున్నాను. మా పార్టీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మా పార్టీకంటూ కొన్ని ఐడియాస్ కూడా ఉంటాయి. అలాగే మా పార్టీ కోసం ఎంతో మంది పనిచేసే లీడర్స్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి అందరూ ఇలా మాట్లాడుతున్నారు. కానీ నేను పార్టీకి ఉన్న స్టాండ్ చెప్తున్నాను. వాక్ స్వతంత్రాన్ని ఇచ్చామని ఇష్టానికి మాట్లాడితే వినడానికి కష్టంగానే ఉంటుంది. అసాధ్యమైతే ఏది కాదు. కానీ ఇలా చూడండి, కాంగ్రెస్ పార్టీ ఒక మూమెంట్ గా ఉంది. మీలాంటి యంగ్స్టర్స్ ఎంతో మందికి తెలుసు, స్వాతంత్ర్యానికి ముందు దాని తరువాత ఎన్నో సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ తనని తాను ఇందులో ఇన్వాల్వ్ చేసుకుంది. పేదరికాన్ని నిర్మూలించాలి అని రాజీవ్ గాంధీ గారి పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత నరసింహారావు గారు. అప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. కానీ నేను మరలా చెప్తున్నాను, ఇటువంటి విషయాలు ఎప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్స్ కొంతమంది వార్తల్ని చెప్పగానే చెప్తున్నారు. వాళ్ళు చెప్పి మౌనంగా ఉన్నా కూడా ఇప్పుడు గనక చూసామంటే కొన్ని మీడియాస్ ఉన్నాయి, దాన్ని వాళ్ళు పైకి లేపి దాన్ని పబ్లిష్ కూడా చేయిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని చెప్పింది చెప్పినట్టే. నో 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 వాళ్ళు ఎలా చెప్పాలి, ఎవరైనా ఏదైనా చేశారన్నా, ఈ కార్యకర్త అయినా పనిచేశారంటే అది మేము చెప్పలేదని వాళ్ళు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. సరే, ఇవన్నీ వదిలేయండి. లేదు, అప్పుడప్పుడు మీ జరుగుతూ తప్పైన ఉంటాయి. ఆలోచనల్ని నేను తుడిచేయాలనుకుంటున్నా. మీ మనసులోంచి ఈ విషయాన్ని తీసేయండి. అంటే మీడియా ఎవరికో భయపడి వణికిపోయి ఇదంతా చెయ్యట్లేదు. అది మీరు తెలుసుకోండి, అలా జరగట్లేదు. మీరు దీన్ని వదిలేయండి. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కడ మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా పబ్లిష్ అయితే అవుతుంది. వేరే ఎక్కడైనా మాట్లాడితే మాత్రం అది పబ్లిష్ అవ్వదు. మీరు చూపించేస్తారు కదా. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం కాంగ్రెస్ గురించి చూపించబోతున్నాం, ఎందుకంటే ఇక్కడ సచిన్ పైలట్ గారు ఉన్నారు కాబట్టి. నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో ఓటమి ఎక్కువ కనిపిస్తుంది. వాళ్లే బాబ్రీ మస్జిద్ తాళాన్ని తెరిచారు, క్రెడిట్ కోసం చేశారు. ఆ క్రెడిట్ బీజేపీకి దొరికింది. దానికి కారణం ఏమిటి? దానికి ఒక గొప్ప చరిత్రే ఉంది. ఆ తర్వాత కొన్ని గొప్ప విషయాలు జరిగాయి. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మీరు ఈ క్రెడిట్ గురించి చెప్పారు కదా, అదేమి చేయలేము. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొన్ని విషయాల్ని మనం మర్చిపోవాలి. వివాదాలను వదిలేయండి. హిందూ ముస్లింస్ దీని గురించి అసలు ఏమీ మాట్లాడకూడదు. కోర్టు నుంచి తీర్పు వచ్చింది, ఒక గుడి కూడా కట్టేశారు. ప్రతి ఒక్కరికి భక్తి ఉంది. దీని గౌరవంగా మనం స్వీకరించి ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్పుకుని ఎటువంటి ప్రయోజనం ఉండదు. అవన్నీ ఎందుకు వదిలేసేయాలి. చెప్తున్నారంటే, కాంగ్రెస్ లో ఉన్న పెద్ద లీడర్స్, ఉదాహరణకి కమల్నాథ్ ఉన్నారు, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ చెబుతూనే ఉంటున్నారు, తాళాన్ని మేమే తెరిచామని. కాంగ్రెస్ పీరియడ్ లోనే పోరాటం జరిగిందని. కానీ క్రెడిట్ అంతా బీజేపీకే వెళ్తుంది. అలాని ఏమీ కాదు, కానీ కొన్ని విషయాలు మాత్రం అలా జరిగిపోయాయి. ఇంతకు ముందు అటువంటి విషయాలు ఎన్నో జరిగాయి, కానీ ఇప్పుడు వాటి గురించి వద్దు. నేనేం చెప్తున్నానంటే, అది ఎవరైనా కూడా ఇప్పుడు తర్వాత జరగబోయే చూసి మనం జరగాలి. దేశం ఎటువైపు వెళ్తుందో మనం చూడాలి. ఎవరైనా ఏదైనా చేశారా చేయలేదని ఆలోచిస్తూ కూర్చుంటే దేశం ఎక్కడ వేసిన గొంగళ్ళలాగే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్ లో మళ్ళీ ప్రసిద్ధాం మీ సచిన్ పైలట్ ని. భగవంత్ మాన్ సీఎం గా ఉన్నారు, ఆయన చెప్తున్నారు కాంగ్రెస్ ఉండిందని. కాంగ్రెస్ సమాధానం ఇస్తున్నారు, ఒక జోకర్ ఉన్నాడని. మీరెప్పుడైనా రాహుల్ గాంధీ దగ్గర గానీ ప్రియాంక గాంధీ దగ్గర గానీ మాట్లాడారా? ఇంకా ఏమేం ప్రశ్నలు అడగబోతున్నారో. ఇంతకంటే పెద్దవి నేనేమి అడగనులేండి. అరే, ఇన్ని అడిగేశారు కదా. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్ లో ఈ రోజు అతిథి కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్. మీ న్యాయస్థానంలో మరో ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. ఈయన పార్టీలో గందరగోళాలు జరుగుతున్నాయి. సచిన్, మీరు పార్టీ లీడర్ గా ఉన్నారు, కానీ ఎంతో మంది ఏమంటున్నారంటే, దేశంలో ఎలక్షన్ రాబోతుంది, ఇంకా 100 రోజులు మాత్రమే బాకీ. కానీ మీ పార్టీలో ఉన్న సభ్యులందరూ న్యాయ యాత్ర మొదలుపెట్టారు. ఎలక్షన్ బాధే లేదా? ఇలా చూడండి, రాహుల్ గాంధీ గారి మొదటి యాత్ర ఉంది కదా రజత్ సార్, అది స్వతంత్ర భారతదేశంలో
ఏ ఒక్క లీడర్ కూడా ఇటువంటి యాత్ర చేయనే లేదు. 4500 కిలోమీటర్లు ఆయన నడిచారు, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు. అప్పుడు ఆయనకి లభించిన రెస్పాన్స్ చూసి నేను ఆశ్చర్యపోయా. అద్భుతంగా ఉంది. అదీగాక ప్రజలు డిమాండ్ చేశారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది, లోక్సభకి ముందు ఒక పాదయాత్ర చేయాలి అని. సమయం తక్కువగా ఉండడం వల్ల మేము దాన్ని షార్ట్ చేశాం. బస్సులోనే వెళ్తారు, నడిచి వెళ్తారు. అదేంటంటే ఈ యాత్ర జరగాలని పార్టీ నిర్ణయించింది. ఇదొచ్చి ఓట్ బ్యాంకింగ్ కి సంబంధించింది మాత్రం కాదు, ఇది పొలిటికల్ యాంగిల్ కానే కాదు. ఈ యాత్రలో ఒక మెసేజ్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కొన్ని చోట్ల మీరు నోటీస్ చేసే ఉంటారు, ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు. వారి మాటలు ఎవరో వినడం లేదని చెప్పుకొని ఎంతో బాధపడ్డారు. మణిపూర్లో జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది చిత్రవధ అనుభవించారు, వైలెన్స్ జరిగింది, మర్డర్, బలాత్కారం, ఎన్నో దారుణమైన సంఘటనలు జరిగాయి. అందుకని వారి బాధలను వినడానికి, మందులు ఇవ్వడానికి, అది ఎవరైనా కానివ్వండి, వ్యవసాయదారులు కానివ్వండి, లేడీస్ కానివ్వండి, వాళ్ళకి న్యాయం దక్కాలి గవర్నమెంట్ దగ్గర నుండి. అపోజిషన్ లో ఉండి దీన్ని డిమాండ్ చేయడం అనే విషయం తప్పు కానే కాదు. అదీగాక సమ్మర్ లో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జనవరి నుంచి మార్చి వరకు, అంటే ఒక 50 రోజుల వరకు దీని గురించి మాట్లాడడానికి రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు వెళ్తున్నారు అంటే, గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించామంటే అందులో అసలు తప్పే ఉంది. అదీగాక ఇప్పుడు యాత్ర చేయాలని చెప్పిందే పార్టీ కదా, అందరూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి యాత్ర సక్సెస్ అయ్యింది, ప్రజల్లో కూడా ఉత్సాహం మరింతగా రేకెత్తింది. అదీగాక ఎలక్షన్స్ లో మేము కర్ణాటకలో గెలిచాం, మధ్యప్రదేశ్ లో ఓడిపోయాం. ఇది జరిగే విషయమే. కానీ పాలిటిక్స్ లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలతో మనం ముందుకు కొనసాగాలి అంటే పార్టీకి లాభం ఉంటుంది, దేశానికి లాభం ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో మీరు అపోజిషన్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడు సీట్ షేరింగ్ డిస్కషన్స్ వస్తాయో అప్పుడు పెద్ద గొడవలే జరుగుతాయి. పంజాబ్ లో ఎవరితో అలయన్స్ పెట్టుకోవాలి, ఎన్ని సీట్లు దొరుకుతాయి, అప్పుడు పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ఆయనే ముఖ్యంగా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆయనే కనపడలేదు. కాదు, కాంగ్రెస్ లో అందరికంటే పెద్దవారు ఆయన ఖర్గే ఉన్నారు. అదీగాక ఖర్గే సార్ ఎటువంటి వ్యక్తి అని అందరికీ తెలుసు. మీరు ఏవైనా అనుకోండి, కానీ కాంగ్రెస్ కున్న ప్రెసిడెంట్ ఎవరు నాయకులుగా ఉంటారో, అలాగనే మాకంటూ కమిటీ ఉంది, ఇండియా అలయన్స్ గ్రూప్ ఉంది, అన్ని పనులు జరుగుతున్నాయి. సీట్ షేరింగ్ ఇష్యూస్ వస్తాయి, ప్రతి ఒక్క స్టేట్స్ లోనే వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్లి మాట్లాడాలి, క్యాంపెయిన్స్ జరుగుతాయి, ప్రతి ఒక్కటి కరెక్ట్ గానే జరుగుతూ ఉన్నాయి. ఏవి జరగక కాదు, ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. కానీ మొదటి యాత్ర విజయవంతంగా సాగింది కాబట్టి రెండో యాత్ర కూడా ప్రారంభించాలనుకుంటున్నారు. అలాగనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. కానీ ఇండియా అలైన్, సీట్ షేరింగ్, క్యాంపెయిన్, స్ట్రాటజీ, ప్రతి పని జరుగుతుంది. మేము విన్నది ఏంటంటే భగవంత్ మాన్ సీఎం గా ఉన్నారు, ఆయన అంటున్నారు కాంగ్రెస్ ఉండింది. దానికి కాంగ్రెస్ సమాధానం ఇస్తుంది, ఒక జోకర్ ఉన్నాడు. ఏం చెప్పాలి, ఇది ఆయన పార్టీ సీఎం గా ఉన్నారు, స్టేట్మెంట్ ఇచ్చారు, కౌంటర్ వచ్చేసింది. రాజకీయాలలో ఇవన్నీ సహజమే కదా అని అంటుంటారు, అదే కదా ఇది. మమతా బెనర్జీ గారు చెప్తున్నారు లెఫ్ట్ వైపు వాళ్ళతో నేను కూర్చోనని. అది ఎందుకంటే లెఫ్ట్ వాళ్లే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని. లేదు, నేను వారి మాటని ఏకీభవించడం లేదు. మమతా బెనర్జీ గారు గొప్ప లీడర్, ఆవిడ సీఎం గా చేశారు. అదీగాక బెంగాల్లో ఆవిడకంటూ ఒక పర్సనల్ ఇమేజ్ కూడా ఉంది. కానీ ఇండియా అలయన్స్ లో ప్రతి ఒక్కరూ సమానమే. బెంగాల్ సీట్ షేరింగ్ గురించి కూడా మేము చర్చలు జరుపుతూ ఉన్నాం, రిజల్ట్స్ త్వరలో బయటకు వస్తాయి. కానీ మా లక్ష్యం ఏంటంటే, అది ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఆ పార్టీస్ లో ఉన్న ప్రతి ఒక్క ఓట్ ని మీరు గనక కలిపారంటే 60% ఓట్స్ మనకి లభిస్తాయి. అదీగాక ఇండియన్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వారికి 35 కంటే తక్కువ వచ్చాయి. దానికే కదా బీజేపీ భయపడుతోంది. కానీ ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అందరూ కలిసి పోటీ చేస్తే ఎలక్షన్ 1-1 గనక అయ్యిందంటే ఏవైనా జరగచ్చు. అందుకే మా యూనిటీ చూసి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. అందులోని సీట్ షేరింగ్ గురించి చెప్పదలుచుకుంటే, అందులోని రీజనల్ పార్టీస్ కూడా కొంత ముఖ్యత్వాన్ని కల్పించాం. బెంగాల్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బీహార్ కానీ, పంజాబ్ కానీ క్యాపిటల్ లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో బీజేపీకి నేషనల్ లెవెల్లో ఛాలెంజ్ చేయాలి అంటే అది కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. అందుకని గివ్ అండ్ టేక్ పాలసీ జరుగుతుంది. సీట్ షేరింగ్ లో ముందు వెనక ఉంటాయి, అవన్నీ మేము చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఎలక్షన్ లో గెలిచే తీరాలి. దేశం కోసం, దేశ ప్రజల కోసం, డెమోక్రటిక్ కోసం స్ట్రాంగ్ పార్టీ రావాలి. అప్పుడే మా డెమోక్రసీ గెలుస్తుంది. అందుకనే ఇండియా అలయన్స్ మొత్తం కలిసి ఒక లక్ష్యంతోటి కలిసిపోయింది. అతి త్వరలో అన్ని విషయాలు సెటిల్ అవుతాయి, సీట్ షేరింగ్ కూడా ఉంటుంది. సమయం తక్కువ ఉందని మీరు చెప్పకూడదు, ఎందుకంటే మీ అలయన్స్ లో ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరు లీడర్ గా ఉంటారు, ఎవరు సీఎం గా ఉంటారని. లేదు, ఊరేగింపు మొదలైంది కానీ పెళ్లి కొడుకు ఎక్కడని. లేదు, అదేంటంటే ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. మేము ఏదైనా పెద్ద పదవి కోసం ఆశపడి పని చేయకూడదు. అదేంటంటే ఎవరు ఎక్కడ కూర్చుంటారనేది చివర్లోనే నిర్ణయిస్తాం. ముందుగా అందరూ ఒకటిగా కలవాలి. రజత్ సార్, నేను మీకు విషయం చెప్తాను, అదంత సులభం కాదు. ఎందుకంటే అన్ని పార్టీస్ కలిసి ఒకటిగా కలుస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు, వారి విధానాలు మారిపోవచ్చు.
మీరే ఆలోచించి చూడండి. ఇంత పెద్ద గొప్ప దేశంలో ప్రతి ఒక్క పార్టీని మనం కలపాలి అంటే, అది మాత్రమే కాదు పూర్తిగా ప్రతి ఒక్క పార్టీని కలుపుకుని వెళ్లాలంటే, కానీ ఇది అవసరమని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందుకనే ఇండియా అలయన్స్ రూపుదిద్దుకుంది. దాంతోపాటు నాకు తెలిసి ఇండియా అలయన్స్ చక్కగా ఒకటిగా కలిసిందంటే, బాగా స్ట్రాంగ్ గా ముందుకి కదలాలి అంటే ఒక మంచి ఎలక్షన్ జరుగుతుంది. అది ఎన్డీఏకి ఎదురుగా. అదీగాక ఎన్డీఏ పార్టనర్స్ ఉంటారు కదా, అకాలీ దళ్ అయి ఉండొచ్చు, శివసేన కావచ్చు, ఏడీ అయినా కూడా వీళ్ళందరూ బీజేపీని వదిలి వెళ్లిపోయారు. ఒంటరిగా నిలబడి పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎలక్షన్ వచ్చాక మినుగురులా బయటకు వస్తారు. మేము ఇష్యూస్తో పోరాడతామని మీరు చెబుతున్నారు. 9 సంవత్సరాలకు ఒక పెద్ద ఇష్యూతో పోరాడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ బుర్రలో అదానీ అనే ఇష్యూతో. ఆయన అంటున్నారు మోదీ అదానీకి ఎయిర్పోర్ట్నిచ్చేశారు, తలాలు ఇచ్చేశారు, ఫేవర్ చేస్తున్నారు, పోర్టునిచ్చేశారు. కానీ కాంగ్రెస్ ముఖ్యమైన మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యారు. అయిన వెంటనే ఫస్ట్ అగ్రిమెంట్ అదానీతోనే ఆయన వేశారు. 12,400 కోట్లు. ఏ ఒక వ్యాపారస్తుడు గాని, పారిశ్రామికవేత్త గాని, అటువంటి వారు ఏ కాంపిటీషన్లోనూ బిడ్డింగ్లో క్వాలిఫై అయ్యి వచ్చారనుకోండి, దేశానికి ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, ఏ స్టేట్ అయినా సరే దాన్ని స్వాగతిస్తారు. వారి దగ్గరికి వెళ్తే మంచిదే కదా, దీనిలో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పక్కన పెట్టి ఏదైనా ఒక చెడు మార్గంలో అక్కడ జరిగే ప్రతి ఒక్క పనిని ఆ రోజే ఇవ్వాలని మీరు నిర్ణయించుకుంటే గనుక, అదేంటంటే ఇద్దరు గనక ఇవ్వాలని నిర్ణయించుకుంటే, ఇదంతా కూడా ఈ దేశపు సొత్తు, ప్రతి ఒక్కటి బయటకు తెలియడం అందరికీ మంచిదే కదా. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, ఇదంతా జరుగుతుందంటే ఇంకేమైనా సందేహాలుంటే దయచేసి ఆ విషయాలన్నీ కూడా మీరు బహిర్గతం చేయండి. ట్రాన్స్పరెంట్లీ ఆ పనులు జరిగిపోవాలి. రాజస్థాన్ లో మీ గవర్నమెంటే ఉండింది. 25 కోట్లకి సైన్ చేశారు. అశోక్ గెహ్లట్ గవర్నమెంట్ లో మీరే కదా అప్పుడు ఉన్నారు. అది అలా కానీ మీరు చేస్తే అది కరెక్టా? లేదు, అలా కాదు. 1 lakh crore ఇన్వెస్ట్ చేయండి, కానీ మొదట బిడ్డింగ్ జరగాలి. మీరు క్వాలిఫై అవ్వండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి, ఎటువంటి సమస్యలు ఇక్కడికి అదాని వచ్చినప్పుడు మేమే ఆయన దగ్గర అడిగాం, ఎలా దొరికిందని అడిగాం. ఆయన చెప్పాడు మా దగ్గర అన్నిటికీ లెక్కలు ఉన్నాయని, అన్నిటినీ కాంపిటేటివ్ బిడ్డింగ్ లోనే తీసామని చెప్పాడు. ఎలాంటి ఫేవరు జరగలేదు రజిత్ సార్. కానీ రాహుల్ కి ఇందులో ఏంటి సమస్య నాకు అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తుందంటే కొన్ని సంఘటనలు జరిగాయి, అందులో ఏది కూడా స్పష్టంగా లేదు. ఇలా చూడండి, మీకు కూడా తెలుసు ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ని వేరే రకంగా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. నాకు తెలిసి అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు మేనేజ్ చేయరా? బీజేపీ వాళ్ళు మాత్రమే ఇది చేస్తారా? మనం స్టేట్ వైజ్ గా దీన్ని మాట్లాడాలి. మీరు మాట్లాడేది డబుల్ స్టాండర్డ్ గా ఉంది కదా. మీరు 9 నెలలు కంటిన్యూస్ గా అంబానీని అదానీని తిడతారు, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ కూడా వేస్తారు. ఏదైనా ఒక ఇండస్ట్రీ గ్రూప్ లో ట్రాన్స్పరెంట్ గా పనిచేయడానికి ముందుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు దానిని ఒప్పుకోవాలి. నాన్ ట్రాన్స్పరెంట్ గా చేస్తే అది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా అదే ఎంక్వైరీ చేయాలి. నాకు తెలిసి ఇవన్నీ సరిగ్గా జరగాలి. ఎక్కడైనా తప్పు జరుగుతుందని ప్రజలకు సందేహం వస్తే, లేదా కోర్టులో కేసు జరుగుతుంది కాదు అక్కడ ఏదో తప్పు జరుగుతుందనే విషయం కనుక తెలిసిందంటే దాన్ని మనం తప్పని చెప్తున్నాం. డిఫెండ్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. లేదు, మేము ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డైలీ ఏదో ఒక కుట్రను అభియోగించేవారు. క్రోనిక్ క్యాపిటలిజం, అది జరుగుతుంది ఇది జరుగుతుంది. 10 సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదే. 2G స్కామ్, CHG స్కామ్, ఇంకా ఏవో స్కామ్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి రాలేదే. మేమేమంటున్నాం, మీరు గవర్నమెంట్ ని స్థాపించారు, ప్రజలు మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా బదులు చెప్పండి. ఎవరిని దోషులని చెప్పలేము, మీరే జడ్జ్, మేము ప్రశ్నలు అడగగలం. అపోజిషన్ లో ఉంటూ ప్రశ్నలు కూడా అడగకపోతే, అలా మేము చేయలేదంటే అందరినీ పార్లమెంటు నుండి బహిష్కరిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తే మేము దేశద్రోహులం, మేము ప్రశ్నలు అడిగితే మీరు అది చేశారు ఇది చేశారంటారు. మా పార్లమెంట్ లో ఎవరైనా ప్రశ్న అడిగారంటే, ఒకవేళ ఇలా చూడండి, ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టులో ఎవరైనా పిల్ గనక వేస్తే గవర్నమెంట్ నిజాయితీగా బదులిస్తే సరిపోతుంది, మొత్తం అక్కడ అయిపోయినట్టు. కానీ దానిని ఆపేయడం, కొనసాగించడం, అప్పుడే గొడవలు మొదలవుతాయి. సరే, మీరు అడగండి. కమల్నాథ్ సార్ బజరంగ బలికి శిల పెట్టారు, సీతారామయ్య రాముడు మందిరం కట్టారు, తర్వాత గజర్వాల్ హనుమాన్ చాలీసా గురించే రాశారు. కానీ రాహుల్ గాంధీ గారికి రాముడి పేరు చెప్పడానికి ప్రాబ్లమా? దీనిని ఒక సమస్యగా సృష్టించాలని చూస్తున్నారు. ఎవరికో ఎవరో నచ్చలేదు. ఒక్కొక్కరికి వారి వారి భక్తి, వారి ధర్మం, వాళ్ళు ఎవరినైనా పూజించొచ్చు, అది వారికి సంబంధించింది. కొంతమంది అయితే దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి నిరాధారాల్ని నేను నమ్మను. రాహుల్ అటువంటి వ్యక్తి కాదు. అసలు ప్రజలకి ఎక్కడ సమస్య వస్తుందో నేను చెప్తాను. మీ అలయన్స్ లో ముఖ్యమైన వాటా డిఎంకేకుంది. పార్టీ నాయకుడే స్టాలిన్, తన కొడుకే ఉదయనిధి. ఆయన అంటున్నాడు సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదంట. ఎలాగ డెంగ్యూను అరికట్టారో అలాగే సనాతన ధర్మాన్ని కూడా అరికట్టాలి అంటున్నారు.
వారి స్టేట్మెంట్ని నేను చదివాను. ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. అదే స్టాలిన్ కొడుకు చెప్పిన మాటల్ని ఎవరు పెద్దగా పట్టించుకోకండి. అతను మాట్లాడింది తప్పు. ఎటువంటి మనిషి అయినా సరే, ఎవరి గురించైనా, ఎవరి భక్తి గురించైనా కానివ్వండి, వారి ధర్మం గురించైనా కానివ్వండి, తప్పుగా మాట్లాడితే ఆ విషయాన్ని నేను పరిపూర్ణంగా ఖండిస్తున్నాను. కొంచెం కూడా నేను ఒప్పుకోను. ఇలా ఎవరు మాట్లాడినా కూడా నేను దాన్ని తప్పనే అంటాను. తను అలయన్స్ లో ఉండొచ్చు, అలాగే విరోధైనా కావచ్చు. నన్ను అడిగితే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నారంటే, ఎవరైతే భగవద్గీతపై ప్రమాణం చేసి పదవిని పొందుతున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. మీరొక స్టేట్లో మంత్రిగా ఉన్నారు, పైగా మీరు అంతకుమించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది క్షమించరాని తప్పు. అదీ కాక ఇటువంటి పదవిలో ఉన్నప్పుడు మరీ ఇంత నీచంగా మాట్లాడకూడదు. ఆయన తన ఉనికిని కోల్పోతున్నారు. అక్కడ ఇంకొక ఎంపీ కూడా ఉన్నారు, సునీల్ సెంధిల్, పార్లమెంట్లో ఉన్నారు. ఆయన రాజస్థాన్ని, ఎంపీని, మరి యూపీని చెప్తున్నాడు ఇదొచ్చి గోమూత్రం స్టేట్ అని. అదే ఆ వ్యక్తి గురించి కూడా నాకు సరిగ్గా తెలీదు. ఆయన ఈ విధంగా ఆయన పేరు మాట్లాడారంటే, సునీల్ సెంధిల్, డిఎంకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఈ విధంగా మాట్లాడారు అంటే ఆయన అవమానించుకుంటున్నారు. ఆయనకు జనరల్ నాలెడ్జే లేదు. పైగా ఆయనకు కల్చర్ గురించి కూడా తెలియదు, ఆ జీవన విధానం తెలియదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనమంతా కలిసి ఒకే దేశంలో జీవిస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఒక స్టేట్ ని అవమానించడం, కులమతాల్ని వేరు చేయడం, ఇది చాలా పెద్ద తప్పు. కానీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అధికారపూర్వకంగా మేము అడిగాం కాబట్టి ఈరోజు మీరు చెప్తున్నారు. కానీ ఇలాంటి మాటల్ని ఆపేసేది, కండెమ్ చేసేది కాంగ్రెస్ చేయట్లేదు. మీరు వారిని అడగలేదు, వాళ్ళు చేయలేదు. మీరు తమిళనాడు లీడర్స్ గురించి అడిగారు. అక్కడ వారికి వెవ్వేరు పాలిటిక్స్ అంటూ ఉంటాయి. ఒక చిన్న లక్ష్యాన్ని సాధించడం కోసం మనం వాళ్ళని అవమానపరచడం, అనవసరపు మాటలు ఇలా చేసి విజయాన్ని సాధించినా కూడా అది చెప్పుకుని మనం ఏం చేయగలం? దాంతో మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే కఠినంగా మీరు శ్రమించండి. చెప్పాలంటే నేను చెప్తాను, ఒకరిని పొగిడి మీరు గెలవాలి అనుకుంటే దాన్ని పెట్టుకునే మీరు అస్సలు ఎప్పటికీ గెలవరు. మీరు మీ డిమాండ్స్ని చెప్పండి, ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడండి, అవసరమైనవి బయట పెట్టండి. అలాగని మీరు తప్పు చేస్తే దానిని ఒప్పుకోండి. నేనేం చెప్తున్నానంటే, ఒకరు చేసిన తప్పుని తాను గనక ఒప్పుకున్నాడంటే తను నిజంగా గొప్పవాడే. అదీగాక రాజకీయాలలో చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. నేను గనక తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడున్న ఏ ఒక్కరూ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పుడున్నవారు నేను ఎప్పటికీ తప్పు చేయను అని చెప్పుకుంటూ తిరుగుతూనే ఉంటున్నారు. చాలా అద్భుతంగా చెప్పారు. సార్, ఇప్పుడు ఎంక్వైరీ చాలా సీరియస్గా పోతుంది. అందుకని నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇంకా మీరు ఇప్పటివరకు సింగిల్గా ఉన్నారని విన్నాను, దాని గురించి మీరు ఏమంటారు? ఎంతో మంది ఆడవాళ్లు ఈ ప్రశ్న మీ దగ్గర అడగాలనుకుంటున్నారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ తర్వాత మీ ఆప్కి అదాలత్లో సచిన్ పైలట్తో మాట్లాడదాం. మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీ దగ్గర లేదా ప్రియాంక గాంధీ దగ్గర దీని గురించి మాట్లాడారా? ఏమేమి ప్రశ్నలు అడగబోతున్నారు? ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా దీన్ని సాగదీస్తూనే ఉన్నారు. మేమేమి దీన్ని లాగట్లేదు, కానీ ఈ ప్రశ్నకు మీరు ఇప్పటి వరకు సరిగ్గా సమాధానం చెప్పలేదు కదా. ఇంకా నేను మీకు ఎటువంటి బదులు చెప్పాలి? మీరు అడిగేదానికి నేను బదులు ఇస్తూనే సరే, ఉన్నాను. మీరు చెప్పేది నేను అంగీకరిస్తున్నాను, ఇంతకు పైన నేను లాగలేదు. చేసిన తర్వాత చెప్తున్నారు ఏంటి? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి అతిథి కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్. మీ న్యాయస్థానంలో మరో ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు ఈయన రాజస్థానులో కాంగ్రెస్ ఓటమికి ముఖ్య కారణమని. సచిన్ పైలట్, అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మీ లీడర్స్ ఏమంటున్నారంటే, మీరు అశోక్ గెహ్లోట్తో గొడవ పడకుండా ఉండుంటే, మీ ఇద్దరు కలిసి పనిచేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంట. ఇలా చూడండి, మేము 3 స్టేట్స్ ఎలక్షన్స్ లో ఓడిపోయాం. అది నిజంగా నాకు ఎంతో బాధ. ఓటమిని ఒప్పుకుంటున్నాం. అది ఎందుకంటే ఎంపీలో, ఛత్తీస్గఢ్లో, రాయ్గఢ్లో, రజత్ సార్ రాజస్థాన్లో 2023లో అక్కడ 200 సీట్స్ ఉన్నాయి. ఈసారి మేము దాదాపుగా 70 సీట్ల వరకు సాధించాం. మీరు చులకన చేశారు. నా వల్లే అక్కడ గొడవలు జరుగుతున్నాయని అలా నా మీద నింద మోపారు. నేను ఇలా చేస్తే అలా చేస్తే గెలవచ్చని చెప్పారు. 1 నిమిషం పాటు మీరు చెప్పిందని నేనే ఒప్పుకుంటాను. సో 2023 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2013లో
200 సీట్లకి ఒక్కరే గెలిచారు. అప్పుడు నేనేమీ చేయలేదు కదా. దానికంటే ముందు 50 సీట్లు వచ్చాయి. అందుకని ఇవన్నీ చెప్పడం ఎంతో సులభం అండి. ఎలక్షన్లో గెలిస్తే మేమేం చెప్తాం? అప్పుడు మాత్రం పొగడరు, అప్పుడు మీ వల్ల గెలిచారని చెప్పరు. సో ఇదంతా, ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఈ ఎలక్షన్కి మేమంతా కలిసి కష్టపడ్డాం. తర్వాత 30 ఇయర్స్ అక్కడ 5 సంవత్సరాలు బీజేపీ, 5 సంవత్సరాలు కాంగ్రెస్. అందుకని ఈ పార్టీని నిలబడాలంటే మేము ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడి గెలిచాం. మా అందరి లోపల కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అయినా సరే గెలిచాం. మేమంతా కూర్చొని మాట్లాడుకున్నాం. ఖర్గే సార్, రాహుల్ సార్, మేమంతా కూర్చొని డిస్కస్ చేశాం. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక రాబోయే ఎలక్షన్స్ లో మనం అంతా కష్టపడాలి. కఠినంగా శ్రమించాం, కానీ దురదృష్టవశాత్తు పబ్లిక్ కి దగ్గర అవ్వలేకపోయాం. కానీ మా ఓట్ పర్సెంటేజ్ అనేది ఉంది కదా, అది కొద్ది కూడా తగ్గలేదు. మా 40% ఓట్లున్నాయి, కానీ బీజేపీ కంటే 1.5% తగ్గింది. మేము సంపూర్ణంగా ఓడిపోలేదు, మా నమ్మకం వమ్ము కాలేదు. గెలుపోటములు సహజమే, మాకు 70 సీట్లు లభించాయి. ఇంకొక విషయం మీకోసం మాత్రమే ఇది చెప్తున్నాను. ఎలక్షన్ ముగిసిన వెంటనే బీజేపీ గవర్నమెంట్ని స్థాపించింది. 3 వారాల్లో అక్కడ బై ఎలక్షన్స్ జరిగాయి, తెలుసు కదా. ఆ ఎలక్షన్స్ లో ఎవరైతే బీజేపీకి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళని బీజేపీ మంత్రిని చేసింది. కానీ ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు 12,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. అదేంటంటే పబ్లిక్ 3 వారాల్లోనే అక్కడున్న ప్రజలు ప్రతి ఒక్కరికి తెలియపరిచారు. ఏమని చెప్తాం? ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు, కానీ మంత్రిని చేసేశారు. కానీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు. అక్కడక్కడ క్యాంపెయిన్ చేశాం, ప్రతి ఒక్క లీడర్ కూడా వచ్చారు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఎప్పుడు అశోక్ గెహ్లోట్ కొడుకు వైభవ్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఓడిపోయినప్పుడు పబ్లిక్ లో చెప్పాడు, ఎలా ఓడిపోయానో సచిన్ దగ్గర అడగండి అని. అదేంటంటే ఆయనకి ఒక కొడుకున్నారు, ఆ అబ్బాయిని నేను నా కమిటీలో ఉంచుకున్నాను. చాలా బాగా కష్టపడ్డాడు. అప్పుడు దురదృష్టవశాత్తు మేము అన్ని సీట్లని కోల్పోయాం. దాంతోపాటు మీరు చెప్తున్నారు కదా, ఈ కుట్రల్ని మీరు చేయలేదు, వాళ్ళు చేశారు. అందుకనే ఆ బదులు వాళ్ళకి చెప్పుకుంటాను. మీరు చెప్పిన దానికి మాత్రమే బదులు చెప్తాను. కానీ ఇప్పుడు గెలుపోటములు వస్తూ ఉన్నాయి. కానీ అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నాకు ఆశ్చర్యంగా అనిపించింది, అది ఆయనకు చెందిన సీట్. అప్పుడు మీకు ఆశ్చర్యంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సచిన్ పైలట్ పార్టీకి ద్రోహం చేసి అమిత్ షా ఒళ్ళు వెళ్ళి కూర్చున్నాడంట. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఆయనైతే చెప్పలేదు, నా శత్రువులే కొంతమంది ఇలా చెప్తున్నారు. దాని సీజన్ కూడా అలా ఉంది. కొంతమంది చూస్తారంటే కాంగ్రెస్ని వదిలేసి బీజేపీకి వెళ్ళి చేరుతున్నారు. అందుకని గాలి వార్తల్లాగే దాన్ని కూడా నా వైపుకి నెట్టేస్తున్నారు. కానీ నిజమేంటంటే గడిచిన 23 సంవత్సరాలలో నా పార్టీ నాకు ఏ పనులైతే అప్పగించిందో ఆ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటూ వచ్చాను. రాజస్థాన్లో బీజేపీ ఒక రకంగా ఉందంటే దానికి కారణం నేనే. నేను ఒక లీడర్గా ఉన్నప్పుడు నేను ముందే చెప్పాను కదా, 21 సీట్లు గెలుచుకున్నామని. 200 సీట్లలో ఆ 21ని 100 వరకు తీసుకొచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాలకి ప్రజలు చెప్పారు, అది మొహమ్మద్ వచ్చారు, అలాగే మోదీ గారు పీఎం అయ్యారు, సుందర్ మేడం గారు పీఎం అయ్యారు, ఇకపై కాంగ్రెస్ పార్టీ నిలబడదు అన్నారు. కానీ ఆ 5 సంవత్సరాలలో బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేం పోరాటాలు జరిపాం, ఉత్సవాలు చేశాం, జైలుకు వెళ్లాం, దెబ్బలు తిన్నాం, రక్తం చిందించాం, హార్డ్ వర్క్ చేశాం, ఇంకా ఎన్నెన్నో చేశాం. పార్టీని నిలబెట్టే స్థాయికి తీసుకొచ్చాం. మేమంతా గవర్నమెంట్ ని స్థాపించేలా చేశాం. ఎల్లప్పుడూ పార్టీయే గవర్నమెంట్ ని సృష్టిస్తుంది, గవర్నమెంట్ పార్టీని సృష్టించదు. ప్రతి ఒక్కరూ నేను అభియోగించొచ్చు, కానీ మీరు కూడా మాపై ఎన్నో నిందలు మోపారు. కానీ కరెక్టా రాంగ్ అని ప్రజలే నిందల్ని పార్టీ లీడరే వేశాడంటే ఒక్క స్టేట్ సీఎంఏ చెప్తున్నారు కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, సచిన్ పైలట్ అమిత్ షా మరియు షికావత్ సార్తో కలిసి ఎమ్మెల్యేస్ ని రిసార్ట్ లో దాచారని చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఈ నేరారోపణలన్నీ ఎన్నో ఏళ్లుగా అభియోగిస్తూ వస్తున్నారు. కానీ 18 మినిస్టర్లు మీరు తీసుకెళ్లారు కదా. నేను తీసుకువెళ్ళలేదు. మేము ఒక ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చాం, ఒక మార్పుని తీసుకురావడానికి. మేము చెప్పిన దాన్ని పార్టీ ఒప్పుకుంది. పార్టీ ఒక కమిటీని రూపొందించి దానిని ఒప్పుకున్నారు, అందులో యాక్షన్ తీసుకున్నారు. మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో గవర్నమెంట్ వాళ్ళనే మంత్రుల్ని చేసింది. ఈ పనులన్నింటినీ మేము చేశాం. నేను అవ్వాలనుకోలేదు. నేను అదే చెప్పాను కదా, పదవి మీద ఆశ ఉంటే నేను ఎప్పుడో వచ్చేసి ఉండేవాడిని, నేను వచ్చేసేవాడిని. కానీ కొన్ని ఇష్యూస్ కోసం నేను స్టాండ్ తీసుకున్నాను. ఈనాటికి నేను దృఢంగా నిల్చున్నాను. అది మా గవర్నమెంట్. అప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనుకున్నాను. యంగ్స్టర్ ఇష్యూస్, పేపర్ ఇష్యూస్ అండ్ జాబ్స్ ఇష్యూస్. అదీగాక మా గవర్నమెంట్ వచ్చి కార్యకర్తలతో కలిసి, నాకు కూడా వాళ్ళతో కలిసి కొంచెం ఊతమిచ్చుంటే, వాళ్ళకి ఇంకా మనం కొంచెం మర్యాద కనుక ఇచ్చుండుంటే ఇంకా మంచి రిజల్ట్ వచ్చిండేదని నా అభిప్రాయం. సచిన్ సార్, మీరు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎం చెప్పారు వీడొక అయోగ్యుడని, మోసం చేస్తాడు, సచిన్ పైలట్ కి ఏది చేత కాదని. ఆయన చెప్పిందంతా మీరు ముందుగానే చెప్పేశారు.
కానీ ఒక విషయాన్ని గమనించారా? ఎందుకంటే నేనేం చెప్పలేదు. నేను నా నోటితో ఇంతవరకు ఆయనకు వ్యతిరేకంగా ఏ ఒక్క మాటను నేను ప్రయోగించలేదు. ఎందుకంటే అవన్నీ బాగోవు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం చేశారనే విషయాన్ని మీరే ఆయన అడగండి. ఎందుకంటే ఇవన్నీ పాతబడిపోయాయి. తెల్లవారుగానే మేమన్నింటినీ మర్చిపోయి మిగతా పనుల్ని చూసుకోవాలి. పాత విషయాలు ఎలా వదిలేసేది? ఆయన ఏమంటున్నారంటే వసుంధరా రాజనే గవర్నమెంట్ని కాపాడిందని. కానీ మీరేమంటున్నారు? ఆయన లీడర్ సోనియానే వసుంధరా అని. అప్పుడు ఎన్నో చర్చలు కూడా జరిగాయి. కొన్ని విషయాలు బహిర్గతం కూడా అయ్యాయి. అప్పుడు నేను కూడా మాట్లాడాను. ఆ టైంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. మేమంతా ఒకటిగా కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. రాబోయేది ఎలక్షన్ టైం. ఎందుకంటే ఆ ఇష్యూస్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఇష్యూస్ తీసుకొచ్చింది నేను ఒక యాత్రను సాగించాను, నడవడం మొదలు పెట్టాను, ప్రజల దగ్గర కూడా వెళ్ళాను. సరైన సమయం వచ్చినప్పుడు కరెక్షన్ చేద్దామని అనుకున్నాను. విషయం ఏంటంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి మనమంతా కాన్ఫిడెన్స్ని అందించాలి. వారిలో ఉన్న ఆ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయిందంటే అప్పుడు మేమెలా గవర్నమెంట్ని స్థాపిస్తాం? అందువల్ల నేను ఒక కరెక్షన్కి తీసుకొద్దామని నిర్ణయించుకున్నాను. అందుకనే నేను ఆ ఇష్యూని తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. అందుకనే మేము ఇష్యూస్కి రెస్ట్ ఇచ్చేసాం. ఎలక్షన్ని ఫేస్ చేయాలి. ముందుగా మనం గెలిచి రావాలి, ఆ తర్వాతే సేవ చేయాలి. అందుకనే ప్రతి ఒక్కటి మర్చిపోయి కలిసి మేము పోటీ చేశాం. మేము 70 సీట్లు గెలిచి చూపించాం. మిగతా 21 మాత్రమే బాకీ. మా కష్టానికి తగ్గ ఫలితమే ఇది. కానీ ఈ సీట్లంతా సచిన్ పైలట్ గెలిచే సాధించారా? కానీ సీఎం ఏమంటున్నారు? ఆయన ఒక దేశద్రోహి అని. మీకు వ్యతిరేకంగా తను కేసు కూడా వేశారు. ఖచ్చితంగా మీరు ఆయన్ని మీ న్యాయస్థానానికి ఆహ్వానించాలి. ఆయన పిలవండి, ఆయన వచ్చాక సమాధానాలు చెప్తారు. కానీ ఈ దేశద్రోహి అనే కేసు అవన్నీ వేయడం పక్కనుంచితే వీటికంటే ఒక కారణం ఉంటుంది కదా. ఎవరు దీన్ని ఊరికే చేయరు. అక్కడ ఏదో ఒక కుట్ర జరిగి ఉంటుంది. ఇదంతా ఈ సమస్య పెద్దదిగా మారిపోయి ఉంటుంది. అందుకే మేమంతా కలిసి కఠినంగా ఢిల్లీకి పయనమై వచ్చాం. అక్కడ మేము వాళ్ళ ముందు ఈ విషయాన్ని ఉంచాం. ఎంతో వాగ్వాదం జరిగింది. ఇప్పుడు ఎంఎల్ పటేల్ గారు మన మధ్యన లేరు. ఆ ఇష్యూస్ గురించి మాట్లాడి మేము ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం. దాని గురించి కూడా కొన్ని అదే కాదు, మీ పార్టీ సీఎంఏ మిమ్మల్ని సర్వేలెన్స్ లో పెట్టుంచారు. మీ మూమెంట్ ని ట్రాప్ చేశారు, మీ ఫోన్ ని ట్యాప్ చేశారు. నేను కూడా దీని గురించి విన్నాను, కానీ ఆధారాలైతే లేవు. పేపర్లో చదివి ఉంటారు కదా, ఓఎస్జీ లోకేష్ శర్మ, ఆయన రికార్డు కూడా ఉంది కదా. ప్రశ్న ఏమో నాది, కానీ మీరు ఇంకా అడగలేదు. మీ కదా. ఫోన్ ని ట్యాప్ చేసింది, సర్వేలెన్స్ చేసిందంతా మీకు తెలుసా? లేదు, వీటి గురించి నాకు అంతగా తెలియదు. కానీ న్యూస్ పేపర్లో మాత్రం చదివాను. కానీ నేను పేపర్లో చదివేటప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. అయితే అప్పుడు ఈ విషయాన్ని మీ పార్టీ లీడర్ దగ్గర, సోనియా మేడం దగ్గర, రాహుల్ సార్ దగ్గర, ప్రియాంక మేడం దగ్గర మీరు చెప్పలేదా? అదే నేను చెప్పాను కదా, నాకు ఈ విషయం గురించి తెలియదు, కానీ పేపర్లో చదివానని చెప్పాను. ఆ తర్వాత నాకు ఇవన్నీ తెలిసాయి. ఆయన పబ్లిక్ గానే చెప్పారు గవర్నమెంట్ ని విడదీయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని. అదే కదా నేను చెప్పింది. ఇటువంటి ఊహాజనిత కథల్ని ఒక్కరు కాదు 100 మంది చెప్తూ ఉంటారని. సీఎం మాట్లాడేదే చాలా ముఖ్యమైన విషయం కదా. అదే చెప్తున్నాను కదా, ఇదేమీ ఈ రోజు జరిగింది కాదు. 5 ఏళ్ల నుంచి నేను వింటూనే వస్తున్నా. కానీ ఇందులో వాస్తవం ఏంటంటే మేము ఆలోచించింది ఒకే ఒకటి. మేము గవర్నమెంట్ ని స్థాపించాలనుకున్నప్పుడు అది ముక్కలవుతుంది. ఏదో కారణం అయి ఉంటుంది. ఆ కారణాన్ని ముందుగా కనిపెట్టాలి, దానికి యాక్షన్ తీసుకోవాలి. బయట వాళ్ళని నమ్మకుండా పార్టీలో ఉన్న వాళ్ళని నమ్మాలి, మన వర్కర్స్ ని నమ్మాలి, వారికి ముఖ్యత్వాన్ని ఇవ్వాలి, వాళ్ళని సంరక్షించాలి. అప్పుడు రిజల్ట్ బాగా వస్తుంది. ఈ మ్యాటర్ కోసమే మేము గొడవలు పడతాం. అదేంటంటే పనిచేసే విధానం ఉంటుంది కదా, అది వేరువేరు విధానాలతో ఉండొచ్చు. ఇందులో కొన్ని విభేదాలు కూడా జరగొచ్చు. కానీ తిరిగి గవర్నమెంట్ ని స్థాపించడమే మా యొక్క లక్ష్యం. నాకు విషయం చెప్పండి, బీజేపీతో కలిసి అశోక్ గెహ్లట్ గవర్నమెంట్ ని పడేయాలని చూసారా మీరు? చేయనే లేదు. మీరేమంటున్నారు? నేను ఏ గవర్నమెంట్ అయితే తిరిగి స్థాపించాలని 5 ఏళ్ల పాటు కష్టపడ్డానో నేను ఎలాగండి దాన్ని పడగొడతాను? ఆ ప్రభుత్వంలోనే ఉంటూ దానికోసం ఎంతో కష్టపడుతూ దాన్ని ముందుకు తీసుకురావాలని తప్పిస్తుంటాను. మీరు సీఎం అవ్వాలని ఆశపడ్డారు, కానీ అశోక్ గెహ్లట్ మిమ్మల్ని అవుట్ చేసేశాడు. నేను డిప్యూటీ సీఎం గానే కదా ఉంది. అదే ప్రభుత్వంలోనే కదా నేను ఉంది, లీడర్ గా ఉన్నాను. ఓ, ఆ డిప్యూటీ సీఎంనే ఆయన అయోగ్యుడు అని చెప్పాడా? ఇలా చూడండి రజిత్ సార్, నేను ఏదైనా మాట్లాడితే దాని గురించి మీరు ప్రశ్నలు అడగండి. ఎవరో మాట్లాడిన దానికి నేను బదులు చెప్పడం ఏంటి? అదంతా కుదరదు. ఆ సమయంలో మీరు ఎన్నో విషయాలు చెప్పారు. నేను వసుంధరాకి వ్యతిరేకంగా ఎంక్వైరీ పెట్టాలనుకుంటున్నా, కానీ సీఎం ఒప్పుకోవట్లేదు. అదేంటంటే అది వాళ్ల గవర్నమెంట్లో జరిగిన అక్రమార్జన గురించి నేను విచారించమని చెప్పాను. ఇది మేనిఫెస్టోలోనే ఉంది. నేను స్టేజ్లో కూడా చెప్పాను ఎంక్వైరీ జరగాలి. కానీ ఏ స్పీడ్లో అయితే ఆ ఎంక్వైరీ జరగాలో అది జరగలేదు. మీరు ఆ పేపర్ లీక్ సమస్యను కూడా చాలా పెద్ద చేశారు.
ఇలా చూడండి, యువకుల కోసం నేను గొంతును సవరించలేదనుకోండి, అదే విధంగా తప్పు జరిగేటప్పుడు మాట్లాడకుండా ఉంటే అదే పెద్ద తప్పవుతుంది కదా. అందుకే కానీ మాట్లాడాలి. మీ మాట చెల్లలేదు కదా. ఎంక్వైరీ జరిగింది, కానీ ఈలోగా ఎలక్షన్ వచ్చింది కాబట్టి అది పూర్తి కాలేదు. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నారు. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆ కాపీ లీక్ గురించి చాలా సమస్యలు, చాలా ప్రశ్నలు రైజ్ చేశారు. ఆ తర్వాత ఏమీ జరగలేదు. అందుకని యువకులు చాలా కోప్పడ్డారు. దీని గురించి మీరేం చెప్తారు? అటువంటిదేం లేదు, విచారణ అయితే జరిగింది. దాని మీద ఒక ఎంక్వైరీయే జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చారు, కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నేను చెప్పొచ్చేది, చిన్న చిన్న దళారులుంటారు కదా, వారిని అరెస్ట్ చేయడానికి బదులుగా వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటారుగా, దాన్ని ఏమని అంటారు, దీని వెనక మాస్టర్ మైండ్ ఉంటుందిగా, అధికారులు ఉండొచ్చు, వేరే ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళందరినీ పిలిచి ఎంక్వైరీ చేయండి అని నేను డిమాండ్ చేశాను. ఇప్పుడు ఒక కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళ దగ్గర మీరు అడుగుతారా? మీరు అపోజిషన్ లో ఉన్నారు కదా, పేపర్ లీక్ ఎంక్వైరీ ఖచ్చితంగా అది జరగాలని మీరు ఎప్పటికీ అడుగుతారా? కొనసాగుతూనే ఉంటుంది. నేనేమంటానంటే దీనిని వేర్లతో సహా పెకిలించి వేయాలి అని. అదేంటంటే స్టూడెంట్స్ కూడా ఓ నమ్మకాన్ని కలిగించాలి. అలాగే ఎగ్జామ్ పేపర్స్ ఎక్కడా కూడా లీక్ అవ్వకూడదు. అదేమిటంటే స్టూడెంట్స్ మదిలో కొన్ని తప్పుడు ఆలోచనలు రేకెత్తుతున్నాయి. న్యాయం దక్కలేదు అంటున్నారు. వారందరూ అయోమయంలో పడ్డం వల్ల వారికి మనమే సాయం చేయాలి. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. కానీ దీనిని పగ తీర్చుకునే నేపథ్యంలో చూడకూడదు. కానీ మీ ఇష్టం మీరు వచ్చిన చెప్పేది వింటుంటే ఎలా అనిపిస్తుందంటే, అశోక్ గెహ్లోట్ ఆయన ఎవరినో కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడని, కానీ మీరు ఆయన మీద నిందను వేస్తున్నారు. ఇలా చూడండి, నాకు ఏ ఒక్కరితోనూ పర్సనల్ గా అయితే గొడవలు లేవు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది, కొంతమందిని కూడా పట్టుకున్నాం. కానీ నేను ఏం చెప్తానంటే, బిగ్ ఫిష్ నే ముందుగా మనం వలలో పట్టుకోవాలి. మనం చాలా చర్చించుకున్నాము, మీరు మోసం చేశారని ఆరోపణలు చేశాం. కానీ మీ మ్యాటర్ సెటిల్ అయిన వెంటనే పార్టీ హైకమాండ్ అశోక్ గెహ్లోట్ని ఢిల్లీకి తీసుకొచ్చి పదవినివ్వాలనుకున్నారు. ఖర్గేజీ వెళ్లారు, మకన్జీ వెళ్లారు, కానీ ఎమ్మెల్యేస్ని అసలు కలవలేకపోయారు. ఉమ్. అప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? అప్పుడు ఎమ్మెల్యేస్ మీటింగ్ జరిగింది, సభ్యులెవరూ రాలేదు. దాంతోపాటు దీని గురించి అశోక్ గెహ్లోట్ గారే క్షమించమని చెప్పారు, సోనియా మేడంకి చెప్పారు. మీటింగే జరగలేదు. మొదటిసారే ఈ విధంగా జరిగినట్టు చెప్పొచ్చు. సో దీనికోసమే ఆయన క్షమాపణ అడిగారు, 10 పబ్లిక్గా అడిగారు. ఆ సమయంలో ఆయన మేడం గారికి అన్ని విషయాలు చక్కగా వివరించారు. కానీ బాధ కలిగిన విషయం ఏంటంటే అసలు మీటింగే జరగలేదు. మీ సపోర్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు కూడా, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళలేదు. చూడండి, ఇందులో మీది నాది అంటూ ఏవీ లేదు. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన మీటింగ్. అక్కడ ప్రతి ఒక్కరూ ఒకటిగా కలవాలి. కొంతమంది వల్ల, అంటే కొంతమంది లీడర్స్ వల్ల అక్కడ ఆ మీటింగ్కి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏం జరగలేదు. అందుకని నేరుగా అందరం కలిసి బయటకు వచ్చేసాం. దానికి ఒక రిపోర్ట్ని అందించాం. అందరూ కలిసి మాట్లాడడానికి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం. ఆయన తన స్టేట్మెంట్ని డైరెక్ట్గా సోనియా మేడంకి ఇచ్చుండొచ్చు. ఆ తర్వాత ఖర్గే సార్ దగ్గర. అప్పుడు సోనియా మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు ఆ మీటింగ్ జరగకపోవడమే పెద్ద తప్పుగా మారింది. మీటింగ్ జరుగుంటే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసేవారు కదా, కానీ మీటింగ్ జరగలేదు, అదే కదా తప్పు. నేను అశోక్ గెహ్లోట్ ఇంటర్వ్యూ చూశాను. అందులో ఆయన ఏమన్నారంటే, ఆ మీటింగ్ జరగడానికి ముందే సచిన్ పైలట్ ని ముఖ్యమంత్రి చేయాలని అందరూ అన్నారని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే ఇష్టమని ఆయన చెప్పారు. కానీ ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యేస్ ని రెసార్ట్ లో దాచిపెట్టారో ఆ వ్యక్తి ఎలా సీఎం అవ్వగలడని ఆయన అడిగారు. ఏమండి, ఇవన్నీ జరిగిపోయిన విషయాలండి. ఆ మీటింగ్ కనుక జరుగుంటే అన్ని విషయాలు బయటకు వచ్చాయి కదా. కానీ మీటింగ్ జరుగుంటే అసలు ఏం తెలిసేది? కానీ 2 గ్రూపులుగా ఎవరు విడిపోయేవారు కాదు. మీటింగ్ కనుక జరిగి అదే ఒక పెద్ద తప్పని నేను చెప్తున్నాను కదా. నేను అక్కడే ఉన్నాను. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సీఎంఏ ఎమ్మెల్యేస్ మీటింగ్ ని జరగనివ్వలేదు. తర్వాత క్షమాపణ అడిగారు, కానీ దాని తర్వాత కూడా సీఎంగా అతనే ఉన్నాడు. ఇవన్నీ కూడా పార్టీ నిర్ణయాలు. ఒకవేళ పార్టీ అనుకుని ఉండొచ్చు, తీసుకున్న నిర్ణయాన్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు, అందులో మార్పు అనేదే లేదు. సో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము కూడా ఆహ్వానించాం. మీరు ఈ విషయంగా రాహుల్ గాంధీ దగ్గర గానీ ప్రియాంక గాంధీ దగ్గర గానీ మాట్లాడారా? అడిగిన ప్రశ్ననే ఎన్నిసార్లు అడుగుతారు మహాప్రభు? ఇది జరిగి 2 సంవత్సరాలైంది, ఇంకా దాని గురించి ఆయన అడుగుతూనే ఉన్నారు. నేను ప్రతి ఒక్క విషయాన్ని తెల్ల కాగితంలో నేను మీ ముందు ఉంచుతున్నాను. ఆ రోజు మీటింగ్ జరిగుండాలి, కానీ జరగకపోవడం అది మా తప్పే. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దానికి క్షమాపణ కూడా అడిగారు. ఆ మ్యాటర్ అయిపోయింది. మేము బయటకు వచ్చేసాం, ఎలక్షన్స్ వచ్చాయి. నేను మళ్ళీ అదే అడగట్లేదు. ఈ విషయంగా మీరెప్పుడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. ఇంకా నేను ఏ విధంగా మీకు బదులు చెప్పాలండి? మీరు అడిగిన దానికి బదులు చెప్తాను. సరే, మీరు చెప్పేది ఒప్పుకుంటాను. ఇకపై మిమ్మల్ని ఏం అడగలేదు. అడగడానికి ఏమున్నాయండి? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ ఆప్కి అదాలత్ లో మళ్ళీ మీ సచిన్ పైలట్ తో
సరేనా? వెల్కమ్ బ్యాక్. మీ ఆప్కి అదాలత్లో ఒక గొప్ప లీడర్ మీద విచారణ జరుగుతోంది. సచిన్ పైలట్, మీ న్యాయస్థానంలో మరో ఆరోపణ. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ మీద పెట్టే ఆరోపణలు. అదేంటంటే మీరు మీ స్నేహితుడికి తోడు వెళ్ళటానికి ఒప్పుకోవటం లేదు. సచిన్, ఒక ఫోటో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ ఫోటోలో చూడండి, మీరున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు అంటున్నారు మీరు ఒక నమ్మక ద్రోహి అంట. వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోయారు, ఇంకా మీరు కాంగ్రెస్లోనే ఉన్నారని. ఆర్పి సింగ్, మిలింద్ దేవ్రా, చుత్రా సింధియా, ఇంకా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. పార్టీకే నిజాయితీ చూపించాలిగా. అక్కడ కరెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు తర్వాతది ఒక్కొక్కరు ఫ్రెండ్గా ఉండొచ్చు, బ్రదర్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం అంటూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ స్టైల్స్లో ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఎవరితో కలవాలి అనేటటువంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఎంతో మంది పార్టీ నుంచి బయటికి వెళ్తారు, అలాగే లోపలికి వస్తారు. ఇది వాళ్ళ ఇష్టం. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఎవరి నిర్ణయం తప్పో ఒప్పో అది చెప్తుంది. ఎందుకంటే చివర్లో ఎవరైతే జడ్జిగా ఉన్నారో అదేంటంటే చివరికి ప్రజలే నిజమైన న్యాయమూర్తులు. ఇది తప్ప ఒప్ప అని ప్రజలే చివరికి నిర్ణయిస్తారు. మొదటి విషయం. ఇక రెండవ విషయం, మీరు మాట్లాడిన విషయాల్ని నేను వ్యతిరేకిస్తున్నాను రజిత్ సార్. మీరు నాకు 4-5 ఉన్న ఫోటోను చూపించి నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు. వీరందరూ కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్లారని నన్ను అడుగుతున్నారు. కానీ ఎప్పుడు కపిల్ సిబల్ సార్, గులాం నబీ ఆజాద్ సార్, కెప్టెన్ అమీందర్ సింగ్ పార్టీని వీడుతున్నప్పుడు ఆ సీనియర్ లీడర్ దగ్గర మీరు ఒక్క ప్రశ్న కూడా అడగలేదే. గులాం నబీ ఆజాద్ ని ఈ న్యాయస్థానానికి పిలిచాం. మీరు కూర్చున్న అదే చోట్లో ఆయన కూర్చున్నాడు. నేను ఆయన ప్రశ్నించాను. ఆయన ఏమన్నారంటే 24 గంటలు మోదీని తిట్టమంటున్నారు, అందుకనే ఆ పార్టీ నుంచి తప్పుకున్నానని. ఇలా చూడండి, ఒకరు పార్టీని వీడి వెళ్లిపోయారంటే తన పక్కనున్న న్యాయాన్ని చెప్పడం కోసం ఏదో ఒకటి ఇలా చెప్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని మిలింద్ దేవరాజ్ కూడా మాకు చెప్పాడు. ఇక్కడ 24 గంటలు మోదీని మీరు తిట్టాలని చెప్పారంట. మోదీ కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ అని చెప్పినా కూడా ఆయన్ని తిట్టాలంట. నేను చెప్తున్నాను కదా, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని జస్టిఫై చేయడానికి ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడి నుండో మాకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడూ రాలేదు. కానీ మీరు అపోజిషన్లో కనుక ఉంటే ఇటువంటి ప్రశ్నలు సంధించక తప్పదు. ప్రజల పురోగతి కోసం, అలాగే దేశ పురోగతి కోసం ఏదైనా మాట్లాడాలి అంటే దాని గురించి మనం పార్లమెంట్లోనే ఖచ్చితంగా మాట్లాడాలి. అన్నిటికీ అంటూ తలాడిస్తే తర్వాత ఏంటి అపోజిషన్? అన్నిటినీ ఒప్పుకోవడం కుదరదు, సపోర్టు చేయాలి, అలాగే ఎదుర్కోవాలి కూడా. అదేంటంటే దేశం కోసం 2 ఆలోచనలు ఉండాలి. మీరొక విషయాన్ని తీసుకుని దాన్ని గనక డిబేట్ చేస్తే అందులో నుంచి ఓ మంచి రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ విషయానికి అవును అవును అంటూ తలాడిస్తే అది ప్రజాస్వామ్యం అవదు. మీ ఆలోచనలు తప్పని నేను చెప్పట్లేదు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్న మాట వాస్తవమే. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సమయానికి తగ్గట్టుగా అక్కడ ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది. కానీ నాకు సంబంధించి నన్ను అడిగారంటే ఈ 24 సంవత్సరాలలో నా పార్టీ నన్ను ఎక్కడెక్కడికి వెళ్లి పని చేయమని చెప్పినా ఆ పనిని చేశాను. ఏ పని చెప్పినా కూడా ఆ పని చేశాను. స్టేట్ లో అయినా సెంట్రల్ లో అయినా నేను చేసి చూపించాను. అంతకన్నా ఎక్కువ కష్టపడాలి అంటే దానికి ఎప్పుడు నేను ఆక్షేపణ చెప్పిందే లేదు. దాంతో పాటు నాకొక పని అప్పగిస్తే అది నేను పూర్తి చేసిగానే వదిలిపెట్టను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే నా మాట నేనే వినను. ఏంటంటే శ్రమ అనేది కర్మ. సరైన కర్మని ఆచరించండి. ఇంకొక విషయం రజిత్ సార్, పదవి దక్కలేదని బాధపడ్డానని మీరు అన్నారు. ఏ శ్రమ కూడా వృధా కాదు. శ్రమలేని జీవితమే వేస్ట్. మీరు కఠినంగా శ్రమించండి, పబ్లిక్ మొత్తం చూస్తున్నారు. అందుకని మేము ఏ దిశలో వెళ్తున్నామో అక్కడ మేము పోరాడాల్సిందే. ఎలక్షన్ దగ్గర పడుతోంది, మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మేము 2-3 ఎలక్షన్స్లో ఓడిపోయాం. మా ఫ్యూచర్ని మేము అంచనా వేసుకోలేకపోతున్నాం. కాలం మారుతూ వస్తోంది. ప్రజలు తెలివిగలవారు. దొరికిందని నేను ఒప్పుకుంటాను. పార్లమెంట్ లో కూడా మిమ్మల్ని మెంబర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి అయ్యారు. రాజస్థాన్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. 7 సంవత్సరాలు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ప్రతి చోట పనిచేశారు, కష్టపడి పనిచేశారు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. అందుకనే ప్రజలు అడుగుతున్నారు మిగతా ఫ్రెండ్స్ ఏమయ్యారని. వాళ్ళెందుకు ఒక్కొక్కరిగా వెళ్లిపోయారని. మిలింద్ దేవ్రా, ఆదిత్య రాజ్ సింధియా, ప్రసాద్, ఆర్పిఎన్ సింగ్ వీళ్ళంతా యంగ్ లీడర్స్. అందుకని వాళ్ళకి బాధ్యతనిచ్చారు. ఏదైనా కారణం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇలా చూడండి, ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, ఎన్నో విభేదాలు ఉండొచ్చు. ఎందుకంటే వారి పొలిటికల్ కెరియర్ ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే ఎంతో బెటర్ అనుకోవచ్చు. అది మీ నిర్ణయం.
మీరెందుకు ఆ 5 దగ్గరే ఆగిపోతున్నారు? ఎంతో మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే చోట నుంచి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. ఎలక్షన్స్ కి ముందు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీనంతటికీ నేను అదేంటంటే ముఖ్యత్వం అయితే ఎలక్షన్ ఇచ్చేది పీరియడ్ లేదు. వచ్చేటప్పుడు మాత్రమే. పంజాబ్ లో ఎలక్షన్ ఉండింది, అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నారు. దారి మధ్యలోనే ఆయన గుర్రం నుంచి దింపేశారు. తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చారు. ఆయన దొంగ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను దీనికి ఏమని చెప్పాలి? ఈ రాజకీయాలలో ఎవరికి ఎటువంటి గ్యారంటీ ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు. వర్తమానంలో ఏమేం చేయాలో అవన్నీ చేస్తే సరిగ్గా సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. మీరు ఒకరిని జడ్జ్ చేసి అదే దృష్టితో ప్రతి ఒక్కరిని చూడొద్దు. ఒక్కొక్కరు చేసేది ఒకలా ఉంటుంది. వారి విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. వారు ఎటువంటి నిర్ణయాలని తీసుకొనివ్వండి. కానీ నా నిర్ణయంతో నేను దృఢంగా ఉన్నాను. సరే, మీకు అనిపించట్లేదా ఈ పాలిటిక్స్ క్యాల్కులేషన్లో తప్పులు జరగవా? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి అందరూ కమల్నాథ్నే బ్లేమ్ చేస్తున్నారు. ఆయనే క్యాంపెయిన్ జరిపారు, తన ఇష్టానికే క్యాంపెయిన్ మొత్తం జరిపారని, ఎవరికి బాధ్యత ఇవ్వలేదు, అందువల్లే ఓడిపోయామని. తీసేయడానికి ఎన్నో కారణాలుంటాయి. మేము దాని గురించి ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. ఒక్కరి వల్ల తప్పు జరుగుతుందని మాత్రం నేను చెప్పలేను. ఒకరి వల్ల మనం గెలవనూ లేము, ఆ ఒక్కరి వల్ల మనం ఓడిపోనూ లేము. అది ప్రకృతి నిర్ణయం. ప్రతి ఒక్కరికి బాధ్యతలున్నాయి. కలిసి పోరాడతాం, తర్వాత అందరం కలిసి గెలుస్తాం. ఓడిపోతే అందరం ఓడిపోతాం. ఇంకొక వ్యక్తి షేర్గిల్, అతను కూడా పార్టీ వదిలేసి వెళ్లిపోయారు. ఆయన చెప్పింది తన ప్రాబ్లం కాంగ్రెస్ ఉన్నంత వరకు ఆయన జనరల్ గా ఉన్నారని. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి వ్యక్తి అంటే తన మనిషినే తన ఇది కాలుస్తున్నాడు. తప్పు. ఇలా చూడండి, రాహుల్ గాంధీ గురించి ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి. 20 సంవత్సరాల నుంచి నేను ఆయనతో ఉన్నాను. ఆయన ఎప్పుడు కూడా యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో ఆయన చర్చకి లోనయ్యేవారు. చెప్పాలంటే మన దేశంలో ఎంతో మంది యువకులున్నారు, లీడర్గా ఉన్నారు, ఒక ఊరికి పెద్దవారుగా ఉన్నారు. ఆయన గురించి మీలో ఎవరికి తెలియదు. ముందుకు రావడానికి ఆయన అవకాశం ఇస్తున్నారు. యూత్ కాంగ్రెస్ లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఎవరెవరికైతే రాజకీయ అనుభవం లేదో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తారు. మేము అపోజిషన్ లో ఉన్నాం, మాకు అవకాశం లేదు, మరప్పుడు అభియోగం చేయడం ఎంతో ఈజీ. ఒక టైంలో మేము కూడా రూలింగ్ లో ఉన్నాం. అప్పుడు మేము చేసినవన్నింటినీ భూతద్దంలో చూశారు. కావాలంటే మీరు మారచ్చు, నిజాన్ని నిగ్గు తేల్చండి. పరిస్థితులు మారచ్చు, కానీ మీరు నిజాయితీగా వెళ్ళాలి. మనసులో విషయం ఉంటే అది చెప్పేయాలి. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నాకు అక్కడ ఎంతగానో మంచి ఆఫర్ ఇస్తున్నారు, ఉన్న విషయాన్ని బయట పెట్టండి. కానీ లీడర్ని తిట్టేసి వెళ్ళిపోవడం ఉంది కదా, అది పెద్ద తప్పు. 2013లో 21 సీటు వచ్చినట్లుగా చెప్పారు. 2018లో మళ్ళీ పార్టీని నిలబెట్టారు. కానీ 8 సంవత్సరాల్లో చూసుకుంటే ఒక స్టేట్ గురించి మాట్లాడుతున్నారంటే అది రాజస్థాన్ స్టేట్ అయి ఉండాలి. మీరు చాలాసార్లు పోరాటం చేసి నేను చూశాను. కానీ ఇవాళ మీరు వరల్డ్కి ఫేమస్ అయిన షో నీతి మంటపంలో కూర్చున్నారు. ఇవాళ మిమ్మల్ని సీఎంని చేయకపోవటం న్యాయమా అన్యాయమా? ఎందుకంటే అప్పుడు మీ మొహాన్నే మేము చూశాం. ముందుండే అన్ని పోరాటాలు మీరే జరిపారు. ఇలా చూడండి, ఈ విషయాన్ని నేను వచ్చినప్పుడు చెప్పాను, అలాగే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మీ తలరాతలో ఏదైతే రాసి పెట్టి ఉందో దాన్ని ఎవరూ మార్చలేరు. అది అప్పటికీ రాయింది, దాన్ని ఎవరూ తీయలేరు. తర్వాత ఇంకో విషయం, న్యాయాన్యాయాలను లెక్క కట్టేవాడు మనందరికీ పైన ఉన్నాడు, వాడు చేస్తాడు. మనం ముందుకొచ్చి కఠినంగా శ్రమించాలి. ప్రజల ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉంటే చాలు. ఇంతకంటే పుణ్యం ఇంకేముంటుంది? తర్వాత పదవి ఉంటే ఉంటుంది, ఊడితే ఊడుతుంది, మంచిగా జరుగుతుంది. కానీ జీవితంలో ప్రతిరోజు మనం సంతోషంగా ఉండాలి. ప్రజలతో మనం తిట్లు తినకూడదు. మనసులో ఎటువంటి దురుద్దేశాలు లేకుండా పని చేయాలి. మీరు ఇది చేస్తేనే సరిపోతుంది, జీవితంలో గెలిచేస్తారు. దీని తర్వాత ఈ పదవి అని మీరంటున్నారు. ఎంతమంది ఉన్నారో తెలుసా? పెద్ద పెద్ద పదవుల్లో ఆసీనులై ఉన్నారు. ఎవరూ వారిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ పేర్లు కూడా గుర్తుండవు. ఈ విషయంలో ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, మంచి స్నేహం కుదురుతుంది. ఇదే నాకు కఠినంగా శ్రమించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఒంటరిగా మీరే కదా కష్టపడ్డారు. అలా ఏం లేదు, ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నారు. ఒకవేళ నా కోసం ఓ పెద్ద పదవి ఎదురు చూస్తూ ఉంటుందేమో. సార్, ఇంటర్నెట్లో మీ వీడియో ఉంది. అందులో మీరు 51 మీటర్ల తలపాకని మీరు 2 నిమిషాలు కట్టుకున్నారు. అది నా కోసం మీరు ఇప్పుడు ఇక్కడ అది చేసి చూపిస్తారా? ఏంటిది? ప్లీజ్ సార్. బావుందా?
వెల్కమ్ బ్యాక్. మీ ఆప్కి అదాలత్లో సచిన్ పైలట్ ని ఎన్నో ప్రశ్నలు అడిగాము, తను కూడా సమాధానం చెప్పారు. ఇప్పుడు మీ ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ ఆయన తీర్పునివ్వబోతున్నారు. మన దేశంలోనే ఇంత కారంగా కఠినమైన ప్రశ్నలు అడగడంలో రజిత్ శర్మ అడిగిన అన్ని ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలు చెప్పారు. దానికని మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. దాంతో ఈ న్యాయస్థానం ఏం చెప్తుందంటే మీరు ఈ దేశాన్ని ఒక పెద్ద నమ్మకాన్ని, యువకుడుగా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారు, మీరు బాగా చదువుకున్నారు కూడా, దాన్ని న్యాయస్థానంలో నిరూపించారు. ప్రాసిక్యూషన్ వకీలే మిమ్మల్ని పొగిడారు కూడా. అంతేకాకుండా ప్రజలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందువల్ల ఈ న్యాయస్థానం మీకు కొన్ని అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది. మీ ప్రయాణం ఇలాగే గెలుపొందాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితంలో మీరు ఇంకా పైకెదగాలి. ఇంకా మీరు ఈ వైపు ఉండొచ్చు, ఆ వైపు ఉండొచ్చు, మీరు ఏ వైపు ఉన్నా సరే అదంతా మీ సొంత విషయం. కానీ మీరు ఇవాళ ఒక స్ట్రాంగ్ అయిన క్యాండిడేట్గా ఆపోజిషన్లో ఉన్నారు. తక్కువ మంది లీడర్లే అలాంటి ప్రయాణం చేస్తూ ఉంటారు. అందులో మీరు కూడా ఒకరు. మీరు డెమోక్రసీని బలపరుస్తారని మాకు నమ్మకం ఉంది. మీ పనిని కొనసాగించండి. నాకు తెలిసి మన దేశానికి సచిన్ లాంటి యువత అవసరం ఉంది. ఈయన లాంటి బుద్ధిమంతులు, అలాగే కష్టపడి పనిచేసే లీడర్స్ అవసరం. నేను దీవిస్తున్నాను. ఈయన ఇంకా బాగా పైకి రావాలి, ఎన్నో బాధ్యతలు ఈయన చేతికి రావాలని, ప్రజల నమ్మకాన్ని ఈయన పొందాలని. ఇంతటితో ఈ ప్రోగ్రాం ముగిస్తుంది. మళ్ళీ ఇలాగే ఒక ముఖ్యమైన అతిథితో మిమ్మల్ని కలుస్తాను. సెలవు.